శేషమే రక్షించబడును అను వర్తమానము మనం నేర్చుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుకుందాం. శేషమే రక్షించబడును. ఆయన సర్వశక్తిమంతుని రాజ్యము లేకపోతే ఉండడమ్మా 22 నుండి చదవండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు బోధించుచు పట్టణములలోను గ్రామములను సంచారము చేయుచుండెను. ఒకడు యెషువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగుగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారు మిమ్మల్ని ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పును. అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలను సర్వశక్తిమంతుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చి సర్వశక్తిమంతుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారిలో కొందరు కడపటి వారుగుదురని చెప్పారు. చాలా ఆయన నమస్తే. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు బోధించుచు పట్టణములోను గ్రామములోను సంచారము చేయుచుండెను. ఎవరు? మెస్సయ్య. ఒకడు ఒక ప్రశ్న అడిగాడు, మెస్సయ్య రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగుగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. విశాల మార్గము, అది నాశనానికి పోయేటువంటి మార్గము, అది చాలా వెడల్పుగాను విశాలముగాను ఉంటుందని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి రక్షించబడేవారు కొద్దిమంది. బైబిల్లో మనం చూస్తే రక్షించబడిన వారు నోహు కాలంలో లోతు దినాల్లో కొద్దిమంది మాత్రమే ఉగ్రత నుండి రక్షించబడ్డారు. ప్రతి కాలంలో కూడా అందును బట్టి ఆయన కూడా భూమి మీదకు వచ్చినప్పుడు నేను విశ్వాసం కలుగుతున్నా ఏదో బహు కొద్దిమంది మాత్రం విశ్వసించి వారు లోకాన్ని వదిలిపెట్టి బయటకు వస్తారు తప్ప మిగతా వాళ్ళు లోకాన్ని వదిలిపెట్టి రాలేరు, కాబట్టి విడిచిపెట్టలేరు, కాబట్టి లోక సంబంధమైన వాటిని ప్రేమించకుండా వాళ్ళు ఉండలేరు, కాబట్టి వారు ఆ లోకాన్ని విడిచిపెట్టి రాని దాన్ని బట్టి అనేక మంది విడిచిపెట్టబడతారు. కానీ బహు కొద్ది మంది మాత్రమే రక్షించబడతారు అని చెప్పాడు ఆయన. నా మనసు
హల్లెలూయా. కాబట్టి ఆయన మార్గం ఏమైనదంటే ఇరుకు మార్గమైనది. చూడండి, మోషే కాలములో 20 లక్షల మంది ఐగుప్తు దేశం నుండి కానానుకి బయలుదేరారు. ఆ బయలుదేరారు, అది విశాల మార్గమేమి కాదు, అది ఇరుకైన మార్గం. ఆ మార్గము సంకుచితముగా ఉన్నదను. అది ఆ మార్గము ఇరుకు మార్గము కాబట్టి, అది విశాల మార్గం కాదు. కాబట్టి ఆ యొక్క 20 లక్షల మంది ఐగుప్తు నుండి కానానుకి బయలుదేరినప్పుడు ఆ ధర్మశాస్త్రమును, అది ఇరుకు కష్టమైనటువంటిది అయినప్పటికీ కూడా, ఎందుకంటే దొంగతనములు చేయకూడదు, వివేచరించకూడదు, నరహత్య చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు, ఇలాగ అన్నీ ఉంటాయి. వాటన్నిటిని అనుసరించడం అనేది అది కష్టమైనటువంటి మార్గమే. ఎందుకంటే నేనే మార్గం అని చెప్పాను. మార్గం అనగా వాక్యమే, వాక్యమే ఆయన. కాబట్టి ఆ మార్గము అనుసరించడం అనేది కష్టమైనటువంటిది. అందువలన ఆ యొక్క మార్గమును ప్రవేశింప పోరాడుడి. ఆజ్ఞలను నెరవేర్చడానికి మీరు పోరాడుడి. ఎందుకనంటే ఆ విధంగా ఆ యొక్క పరిశుద్ధముగా, నీతి కలిగి, న్యాయముగా ఈ యొక్క అన్ని సంబంధమైన ఆచారాలు, లేకపోతే ఆ చెవులకి ముక్కులకి పెట్టుకునే అన్నీ కూడా మెడ తగిలించుకున్నవి అవన్నీ కూడా తీసివేసేసి అలాగా వాక్యాన్ని అనుసరిస్తూ నడవడం అని అంటే అది ఇరుకు మార్గం. చాలామంది అంటుంటారు, మీరు మెస్సీ నమ్ముకోవచ్చు కదా, మెస్సీ యొక్క వాక్య ప్రకారంగా ఉండొచ్చు కదా అని అంటే, అప్పుడు చాలామంది ఏమంటుంటారు అని అంటే, అది బాబోయ్ మేము అబద్ధాలు ఆడకుండా ఉండలేము, లేకపోతే ఆ సెల్ ఫోన్లు వీడియో గేమ్లు ఆడకుండా మేము ఉండలేము, మేము సినిమాలు చూడకుండా ఉండలేము, మేము ఆ లోక సంబంధమైన డ్యాన్స్ లేకుండా ఉండలేము, లేకపోతే మేము దొంగతనం చేయకుండా ఉండలేము, నరహత్యలు చేయకుండా ఉండలేము, మేము మెడలకి చెవులకి ముక్కులు కొన్ని వాటన్నిటి తీసి మేము ఉండలేము, లేకపోతే మేము ఇలాగ రకరకాలుగా చెప్తూ ఉంటారు చాలామంది. వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అది వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది చెప్పండి? కష్టంగా ఉంటుంది. ఆయన కోసం బంధువుల్ని వీళ్ళందరినీ వదిలిపెట్టి ఉండడమా, నిలబడడమా వాక్యం కోసము, అది కష్టము, అది ఉండలేము, అది చేయలేము. అందువలన ప్రతిదీ కూడా ఎలా ఉంటుంది చెప్పండి? కష్టంగా ఉంటుంటుంది. అవసరమైనప్పుడు అలా విడిచిపెట్టి నిలబడాలి. అలాగా కష్టముగా ఉంటుంది. ప్రతిదీ కూడా కష్టంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఎల్లప్పుడు ప్రార్థన చేయాలా? కష్టం కదా. సహనం కలిగి ఉండాలా? కష్టం కదా. ప్రేమ కలిగి ఉండాలా? కష్టం కదా. క్షమించాలా? కష్టం కదా. ఈ విధంగా ఈ లోక సంబంధమైనటువంటి వారికి అది కష్టముగా ఉండొచ్చు, కానీ వధువుకు మాత్రము పరిశుద్ధాత్మను బట్టి ఆమె ఇరుకు మార్గములోనే ప్రయాణం చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అదే మతశాఖ సంఘాల వాళ్ళు ఉన్నారు అనుకోండి, వారిది విశాల మార్గము. అన్యాయం చేయొచ్చు, విగ్రహారాధన చేయొచ్చు, బలి అర్పించిన వాటిని తినొచ్చు, ఆ దినాలకి, సంబరాలకి, పండగలకి కోసిన వాటిని, ఆ మాంసాన్ని, ఆ చికెన్ని, బిర్యానీని, ఆ ఆచారాలకు సంబంధించిన తింటుంటారు. అన్నిటిలో కూడా ఉంటారు. సినిమాలకు వెళ్తుంటారు, ఆ టీవీలు చూస్తుంటారు, వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు, లోక పాటలు పాడుతూ ఉంటారు, లోక కార్యాల్లో ఉంటుంటారు, అన్నిటిలో ఉంటారు. అది విశాల మార్గం. అన్నీ ధరించుకుంటుంటారు, అన్నీ పెట్టుకుంటుంటారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు చర్చికి వెళ్ళేటప్పుడు అన్నీ తీసేస్తుంటారు. మళ్ళీ అన్ని పండుగలకి వాటికి వెళ్ళేటప్పుడు అన్నీ ధరించుకొని వెళ్ళిపోతుంటారు. అది విశాల మార్గం. ఎలాగైనా ఉండొచ్చు, ఏ విధంగా అయినా ఉండొచ్చు. అది కష్టమైన మార్గం ఏమి కాదు. ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. పెద్ద పెద్ద టీవీలు కొనుక్కోవచ్చు, ఆ టీవీల్లో అన్నీ చూస్తూ ఉండొచ్చు. ఆ గోడ అంత పెద్దది, టీవీ కొనుక్కోవచ్చు. అన్ని రకాలుగా చాలా చక్కగా, చాలా బాగా ఉంటుంది. ఏ పాపమైనా చేయొచ్చు. వాళ్ళు మరలా క్రైస్తవులుగా చలామణి అయిపోతూ ఉంటారు. చాలా క్రైస్తవులుగా ఆ విధంగా నడుస్తూ ఉంటారు. అది విశాల మార్గము. అందుకని ఆ మార్గమున అనేక మంది ప్రయాణం చేస్తారు, అనేక మంది ఆ మార్గంలో వెళుతూ ఉంటారు. అన్ని స్త్రీలైన వివాహం చేసుకోవచ్చు, మత్స్యాక స్త్రీలైన వివాహం చేసుకోవచ్చు, ఇంకా ఎలాగైనా ఉండొచ్చు. అన్యులతో కలిసిమెలిసి తిరగవచ్చు, అన్యులతో పాటు కలిసిమెలిసి త్రాగొచ్చు, తిరగొచ్చు. అన్ని రకాలుగా అది బాగా ఉంటుంది. అది మేము పెద్ద చర్చికి వెళ్తున్నామని పేరుకే
తప్ప, గొప్ప చర్చికి వెళ్తున్నామని పేరుకే తప్ప అది ఏమై ఉన్నదనంటే విశాల మార్గమై ఉన్నది. అది నరకమునకు సంబంధించిన మార్గమై ఉన్నది. ఓ నిజమైన మార్గము, ఆ పరలోక రాజ్యంలోనే ప్రవేశించే మార్గము, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని పొందుకునే ఆ మార్గము, వాక్యం మీద నిలబడేటువంటి మార్గము. ఆ వాక్యం మీద నిలబడినప్పుడు నువ్వు ద్వేషించబడతా ఉంటావు, వెలివేయబడతా ఉంటావు, తృణీకరిస్తారు నిన్ను. మావాడు మా వాళ్ళనికి నేను చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకనంటే నువ్వు మావాడు కాదు, మా కార్యాల్లో నువ్వు పాలు పొందడం లేదు కాబట్టి, మా ఆచారాల్లో నువ్వు పాలు పొందడం లేదు కాబట్టి మాకు సంబంధించిన వ్యక్తి కాదని ద్వేషిస్తారు, వెలివేస్తారు. ఓ అది ఇరుకు మార్గము. శ్రమలు, నిందలు, అవమానములు, కష్టాలు ఇవన్నీ చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. 13వ వచనము, ఇరుకు ద్వారమును ప్రవేశించుడి. కింద కూడా చదువమ్మా. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు ధరించుకొని మీ వద్దకు వస్తారు, కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. వారు ఫలముల వారిని మీరు తెలుసుకుంటారు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లైనను కొయ్దురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వల్ల వారు తెలుసుకుంటారు. ఎలోహిం ఎలోహిం అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని, పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. అనేకులు ఆ దినమందు నన్ను చూచి ఎలోహిం ఎలోహిం, మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పెదను. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడిపోలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీన్ని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిను, అప్పుడది కూలబడిను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఇక్కడ విశాల మార్గములో ఉన్నవారు ఉన్నారు, ఇరుకు మార్గములో ఉన్నవారు ఉన్నారు. అందుకనే విశాల మార్గములో ఉన్నవారు అది చెడ్డ చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. అలాగే మంచి చెట్టు చెడ్డ ఫలములు ఫలింపనేరదు. మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలను ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ చెడ్డ చెట్టు ఇది విశాల మార్గములో ఉన్నటువంటిది, అది చెడ్డది. ఏమైనా నువ్వు చేయొచ్చు,
చర్చికి వెళ్ళొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, మళ్ళా విగ్రహారాధన చేయొచ్చు, ఆచారాలు పాటించవచ్చు, అన్నీ చేయొచ్చు అని చెప్తూ ఉంటాయి అన్నమాట సంఘాలు. రోమన్ క్యాథలిక్ సంఘము లేకపోతే మిగతా సంఘాలు నువ్వు ఏ విధంగా అయినా బయట జీవించినా పర్వాలేదు, సంఘానికి వస్తే చాలు అని మతశాఖ బోధకులు బోధిస్తూ ఉంటారు. అది వాక్యం మీద నిలబడకుండా అబద్ధములతోనూ, అన్యాయముతోనూ, మోసములతోనూ, దుర్బోధలతోనూ చెడ్డ ఫలములు కలిగి అది ఒక చెడ్డదిగా చెప్పబడతా ఉన్నది. అది ఒక విశాల మార్గములో ఉంది. దానికి ఏ నిందలు లేవు, ఏ కష్టాలు లేవు, ఏ తిరస్కారములు లేవు. అది రాజకీయముగాను లోకరీతిగా పలుకుబడి కలిగి పేరు ప్రఖ్యాతులు కలిగి భూరాజులు దానితో వ్యభిచరించినని బైబిల్ చెప్తా ఉంది. ఆ విధంగా మహావేశ్యగా అది పిలువబడతా ఉంది. మిగతా సంఘాలన్నీ కూడా వేశ్య యొక్క పిల్లలుగా పిలువబడతా ఉన్నాయి. అవన్నీ కూడా పేరుకి వాళ్ళు గొర్రె చర్మమును ధరించుకొని ఉన్నారు, కానీ క్రూరమైన తోడేళ్ళని వాక్యం చెప్తా ఉంది. కానీ ఆయన వధువు అయినట్లయితే ఓ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే అని వాక్యం చెప్పినప్పుడు అది కఠినమైనప్పటికీ కూడా, అది కష్టమైనప్పటికీ కూడా ఆ వాక్యం మీద నిలబడినప్పుడు నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, తిరస్కరించినా, వెలివేసినా, శ్రమ పడాల్సి వచ్చినా, అరణ్యంలో జీవించాల్సి వచ్చినా, కొండ గుహల్లో జీవించాల్సి వచ్చినా, ఆ విధంగా వాక్యం కోసం జీవించడం కోసమై సిద్ధపడుతుందే కానీ వాక్య విషయంలో రాజీ పడదు. కష్టమైన మార్గము, ఇరుకు మార్గము, దానిని కనుగొను వారు కొందరే. జీవమునకు పోవు ద్వారము అది ఇరుకుగా ఉన్నదని వాక్యం చెప్తా ఉంది. అదే నరకానికి వెళ్ళే మార్గము అది విశాలమైనది. అది ఏ విధంగా అయినా జీవించవచ్చు. వాళ్ళు చర్చిలకి వెళుతుంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు, అలాగే క్రిస్టమస్, లెంట దినాలు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారు. మరలా లోకం యొక్క వాటిల్లో కూడా అన్ని సంఘాలు ఒకటే, క్రైస్తవులందరూ ఒక్కటే, అన్యులు అన్ని మతాలు ఒక్కటే, వేరు వేరు మతాలేమి కాదు, అన్ని మతాలు ఒక్కటే, అందరూ ఒక్కటే అనుకొని లోకమంతటితో కూడా ఐక్యమైపోతారు. అదే ఐక్యారాధనలు, ఐక్య క్రిస్మస్లు, పోపు చేసే పని అన్ని మతాలను కలపడమే. అందరినీ ఐక్యపరుస్తూ ఉంటాడు, అందరినీ ఐక్యం చేస్తూ ఉన్నాడు. పోపు యొక్క పని అది. అన్ని మతాలు ఒక్కటే అని చెప్తూ ఉన్నాడు. అన్ని మతాల ద్వారా కూడా పరలోకానికి వెళ్ళొచ్చు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి, అది విశాల మార్గం, ఏమీ ఇబ్బంది ఉండదు. ఎవరు మత్స్య సంఘాల కానీ ఎవరు దాన్ని వ్యతిరేకించరు, ఏదో కొంతమంది తప్ప. అన్యులు దాన్ని వ్యతిరేకించరు. అందరూ కలిసిమెలిసి ప్రపంచం మొత్తం కూడా ఒక సామ్రాజ్యముగా, ఒక పోపు దానికి నాయకుడుగా, ఇదంతా కూడా విశాలమైన మార్గము. వాళ్ళు వీడియో గేములు ఆడొచ్చు, టీవీలు చూడొచ్చు, సినిమాలకు వెళ్ళొచ్చు, సినిమా వాళ్ళ బొమ్మలు ఇంట్లో అంటించుకోవచ్చు, వాళ్ళ హృదయంలో ఉండొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, మోసాలు చేయొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, అన్ని రకాలుగా బాగా ఉంటుంది అన్నమాట. విశాలముగా అన్ని ఆచారాలు, సంబరాలు, అన్యుల యొక్క పండగలు అవి జరుగుతూ ఉంటే వాళ్ళకి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు ఫోటోలు దిగి ఆ ఉత్సవాల్లో, ఆ సంబరాల్లో అన్నింటిలో పాల్గొంటుంటారు. అలాగే మత్స్యాల సంబంధమైనటువంటి వాటిల్లో వీటిల్లో పాల్గొంటూ ఉంటారు. అన్నిటిలో కూడా కలిసిపోయిన మురికి గుంపు, ప్రత్యేకత లేదు. అందువల్ల అది విశాల మార్గంలో ఉన్నటువంటి గుంపులు, ఈ సంఘాలన్నీ కూడా. అందుకని ఆయన అంటున్నాడు, ఇవి పైకి గొర్రె చర్మము ధరించుకొని ఉన్నాయి, కానీ ఇవి క్రూరమైన తోడేళ్ళు. వాటి ఫలములు బట్టి మీరు వాటిని తెలుసుకుంటారు. అవి వాటిని వాక్యమును అనుసరించవవి, అవి వాక్య ప్రకారంగా నడిచేవి కాదు. అందుకనే మెస్సయా మెస్సయా అని పిలిచి ప్రతి ఒక్కడు నా రాజ్యానికి ప్రవేశించడు. వీళ్ళందరూ కూడా నన్నే ఆరాధిస్తున్నారు కదా, నా గురించే ప్రార్థన చేస్తున్నారు కదా అన్ని చర్చిల్లో, అందరూ బైబిల్ అదే బైబిల్ కదా అనొచ్చు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మెస్సయా మెస్సయా అని పిలిచే ప్రతి ఒక్కడు, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు, నీ నామమున అద్భుతాలు చేయలేదా, మాత్కారాలు చేస్తున్నావు, సూచక్రియలు చేస్తున్నావు, అవి చేస్తున్నావు, ఇవి చేస్తున్నావు అని చెప్పే ప్రతి ఒక్కడు పరలోక రాజ్యమునకు రాడు. కానీ
ఇరుకు మార్గములో ప్రయాణించేవాడే. కఠినమైనటువంటి మార్గము, కష్టమైన మార్గము. ఓ ఏలియా చూసినట్లయితే ఏలియా ఇరుకు మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతడు కూడా ఆ యొక్క యెజెబెలు యొక్క బోధలను, సిద్ధాంతాలను, ఆ యొక్క బయలుదేవత, అస్తారోతు దేవత, లేకపోతే వాటన్నిటిని ప్రకారం అవి కూడా కరెక్టే, అవి ఏం తప్పు కాదు, అవి ఏం పాపం కాదు, అవి మంచిదేనే అని ఏలియా అన్నట్లయితే ఏలియాకి ఎలాంటి శ్రమలు ఉండేవి కాదు, ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ ఏలియా రాజీ పడని వాడు. లోక సంబంధమైన బోధనతో కానీ, లోక సంబంధమైన సిద్ధాంతాలతో కానీ, లోకస్తులతో కానీ, అది లోక సంబంధమైనది కనుక ఏమాత్రము కూడా రాజీ పడకుండా ఏలియా నిలబడ్డాడు. హల్లెలూయా. యెజెబెలు యొక్క సిద్ధాంతాలకు ఏమాత్రము కూడా అతడు లోబడలేదు, నమస్కరించలేదు. అది ఏలియా నడిచే మార్గము ఇరుకు మార్గము. అదే యెజెబెలు మార్గము విశాల మార్గం. ఓ విగ్రహారాధన చేయొచ్చు, మీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. ఆయన సర్వశక్తిమంతుని ఆరాధించుకుంటుంటే చాలు, సర్వశక్తిమంతుని యొక్క ప్రవక్తలని నమ్మకుండుంటే చాలు, ఈ బోధ నమ్మితే చాలు, యెజెబెలు బోధ నమ్మితే చాలు, మీరు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు. అందుకని ధర్మశాస్త్రము వాళ్ళకి కష్టంగా ఉంది, ఇరుకుగా ఉంది, కఠినంగా ఉంది. కానీ యెజెబెలు బోధ విశాలంగా ఉంది, చక్కగా ఉంది, ఫ్రీగా ఉంది. ఇబ్బందులు లేవు, శ్రమలు లేవు, కష్టాలు లేవు. బాగా అది లోకానికి అనుకూలంగా చక్కగా బాగా ఉందన్నమాట. అందుకని చాలామంది ఆ విశాల మార్గంలోకి వెళ్ళిపోయారు. కానీ ఇరుకు మార్గంలో ఉన్నది ఏలియా. రోషము కలిగి వాక్యం మీద నిలబడ్డాడు. కానీ ఇశ్రాయేలు మిగతా వారు ఎవరు కూడా ఆ వాక్యం మీద నిలబడి లేరు. అందుకని మీరు గమనించండి, అది విశాల మార్గము, కష్టములు లేవు. అబద్ధాలు ఆడొచ్చు, త్రాగొచ్చు, తిరగొచ్చు, అమ్మాయిలతో చిందులేయచ్చు, డ్యాన్సులు వేయచ్చు, ఇంకా ఏ పడితే వాటిని చూడొచ్చు, వేటిని పడితే వాటిని మాట్లాడచ్చు. అన్ని రకాలు కూడా స్వేచ్ఛ స్వేచ్ఛ స్వేచ్ఛ. చాలా బాగుందన్నమాట అది. ఆ విధంగా ఆ మార్గంలో వెళ్ళిపోతున్నారు ఈనాడు క్రైస్తవులు. ఎలాగో ఆనాడు కూడా ఇజ్రాయేల్ అలాగే. అది విశాల మార్గము, చాలా బాగుంది, మంచి మార్గంగా ఉంది వాళ్ళకి అది. కానీ అది నరకానికి వెళ్ళే మార్గం అది. కానీ ఇది కష్టమైన మార్గం, కానీ నిత్య జీవానికి వెళ్ళే మార్గం, నూతన రాజ్యములోనికి వెళ్ళే మార్గం ఇది. అది నరకములోనికి వెళ్ళే మార్గం, అది పాపము మార్గము, ఇది జీవపు మార్గము. ఆయన జీవపు మార్గము కష్టంగా ఉంటుంది. నిలబడాలి, ఆజ్ఞలు పాటించాలి, వాక్యాన్ని నెరవేర్చాలి. అందుకనే పరలోకముందు నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా రాజ్యంలోకి వస్తాడని చెప్పాడు. అవి కష్టమైనప్పటికీ కూడా అవి నువ్వు ఆ చెడ్డమైనప్పుడు మానేయాల్సిందే, వాటిని విడిచిపెట్టాల్సిందే, వాక్యం మీద నిలబడాల్సిందే. నువ్వు ఎత్తబడాలనుకుంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే అది వదిలేయాల్సిందే. అది కష్టము, అది నేను చేయలేను, నిలబడలేను, వధువు ఆ విధంగా ఉండదు. వాక్యం మీద నిలబడతాను. ఆజ్ఞ పాటిస్తే మా వాళ్ళందరూ నేను వెలేస్తారు, మా వాళ్ళందరూ నన్ను త్రోసేస్తారు. త్రోసేసినా సరే వాక్యం మీద నిలబడతారు. అది కష్టమైనప్పటికీ కూడా వాక్యం మీద నిలబడేది ఆయన యొక్క వధువు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా సంఘాలు చూడండి, అలాగే వధువు సంఘాల్లో కొంతమంది బోధకులు చూడండి. వీళ్ళందరూ కూడా నీ నామాన్ని అద్భుతాలు చేయడం లేదా, మత్కారాలు చేయడం లేదా, వాళ్ళు ఇలాగ ప్రార్థించినప్పుడు ఆ విధంగా జరిగింది, ఇలా ప్రార్థించినప్పుడు ఆ విధంగా జరిగింది, దయ్యములు వెళ్ళిపోయాయి, అవి వెళ్ళిపోయాయి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సర్వశక్తిమంతుడు మాతో ఉన్నాడని సంఘాలన్నీ భ్రమపడుతూ ఉన్నాయి. అది భ్రమపరచు ఆత్మ, అది పరిశుద్ధ ఆత్మ కాదు, అది విశాల మార్గము. కానీ ఆయన మార్గము ఇరుకు మార్గం, కష్టమైన మార్గం. ఈనాడు మనుషులకి చెడు వదిలిపెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది, లోకాన్ని వదిలిపెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది, లోకాశలు వదిలిపెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది, లోక స్నేహాలు వదిలిపెట్టాలి, చెడ్డ స్నేహాలు వదిలిపెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంటుంది. కానీ ఆయన కోసము కష్టమైనా సరే
ఆయన వాక్యమును పాటించాల్సిందే, అలాంటి వాటిని త్రోసివేయాల్సిందే, వాక్యం కోసం నిలబడాల్సిందే. నువ్వు రక్షించబడాలంటే, నువ్వు ఎత్తబడాలంటే, ఉగ్రతను తప్పించుకోవాలంటే, భయంకరమైన నరకములోకి వెళ్లకుండా ఉండాలంటే ఈ తీర్పు దినములో వాక్యం కోసము నిలబడాల్సిందే, ఇరుకు మార్గంలో ప్రయాణం చేయాల్సిందే, కష్టమైన వాక్యాన్ని పాటించాల్సిందే. ఆయన వాక్యం ఎంత కష్టమైనప్పటికీ కూడా దాన్ని నెరవేరిస్తే నేను పరలోకం వస్తాను, ఆయన అమరుస్తాను. హల్లెలూయా. ఏదో కొన్ని కష్టమైన వాటిని వదిలేసి సులువైన వాటిని అనుసరించి, కష్టమైన వాటిని వదిలేసి సులువైన వాటిని అనుసరించి నడిచేటువంటిది సరైనది కాదు. అది తప్పుడు ఆత్మ, అది సరైన ఆత్మ కాదు. అది వాక్యవంతుడిలో కూడా నిలబడాలి. ఆయన వాక్యమంతా కూడా రాయబడింది నీ గురించి, అన్ని ఆజ్ఞలు నెరవేర్చు నిమిత్తమే నీ గురించి రాయబడ్డాయి. కాబట్టి నువ్వు ప్రతి ఆజ్ఞను నెరవేర్చాలి, అది కష్టమైనా సరే. వేకు నక్షత్ర వర్తమానం అంగీకరించినట్లయితే ఈ ఉదు సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ నన్ను త్రోసేస్తారు, నన్ను తృణీకరిస్తారు అని కొంతమంది ఉదు సంఘాల్లో ఉన్న బోధకులు చెప్పొచ్చు. కానీ వాళ్ళు త్రోసివేసినా, వాళ్ళు నిన్ను నిరాకరించినా, ఈ తెల్లవారుజాము వేకు నక్షత్ర వర్తమానం ద్వారా రక్షణ కలుగుతుంది నీకు ప్రత్యక్షత కలిగినట్లయితే వేకు నక్షత్ర వర్తమానాన్ని కష్టమైనప్పుడు కూడా నువ్వు పట్టుకోవాల్సింది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడాలంటే మరొక మార్గము లేదు, ఉగ్రతను తప్పించుకోవాలంటే మరొక మార్గము లేదు. అందుకనే ఈనాడు ఎక్కడ చూసినా కానీ మనుషులు అనగా సంఘాలు, వధు సంఘాల్లో చాలా సంఘాలు, అలాగే మతశాఖ సంఘాలు, ఇవన్నీ కూడా ఇరుకు మార్గములో ప్రయాణము చేయడం లేదు, కానీ విశాల మార్గములో వెళ్ళిపోతా ఉన్నాయి. అందుకని క్రైస్తవులను బట్టి ఆయన నామము దూషించబడతా ఉంది. ఏమిటి వీళ్ళు ఆయన నమ్ముకున్నా ఉంటున్నారు, వాక్యం కోసం నిలబడలేదేంటి, వాక్యంకో ఇలాగా మోసాలు చేస్తున్నారేంటి, క్రైస్తవులు అయ్యండి ఇలాగ అన్యాయం చేస్తున్నారేంటి, క్రైస్తవులు అయ్యండి ఇలా త్రాగుతున్నారేంటి, క్రైస్తవులు అయ్యండి ఇలా తిరుగుతున్నారేంటి, క్రైస్తవులు అయ్యండి ఇలాగా హత్యలు చేస్తున్నారేంటి, క్రైస్తవులు అయ్యండి ఇలా ధనాపేక్ష కలిగి ఉన్నారేంటి. ఆయన నామం ఏమైపోతుంది చెప్పండి, దూషించబడతా ఉంది. అందుకనే ఈనాడు ఆయన 2000 సంవత్సరాలు చెప్పాడు. ఈనాడు గురించే నేను మరలా భూమి మీదకి వచ్చినప్పుడు, అనగా నేను మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా, ఇరుకు మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళని నేను కనుగొందునా. ఎక్కడ చూసినా కానీ క్రైస్తవుల్లో పేరుకి చర్చిలకి వెళ్ళటమే తప్ప మంచి క్రియలు లేవు. లోక క్రియలే, పాపపు క్రియలే, పాపపు ఆలోచనలే, పాపపు మాటలే, పాపపు జీవితమే ఎక్కడ చూసినా కానీ. ఆయన వాక్యమును అనుసరిస్తూ నీతిమంతులుగా, ఆయన వాక్యమును అనుసరిస్తూ ఇరుకు మార్గంలో ఉన్న వారిని, జీవమునకు పోయే మార్గంలో ఉన్న వారిని ఆయన కనుగొనలేని వాడుగా ఉన్నాడు. ఆయన ఏలియా వలె నిలబడిన వారిని ఆయన కనుగొనలేకుండా ఉన్నాడు. ఎక్కడికక్కడ వాళ్ళు లోకంతో రాజీ పడిపోతున్నారు. పేరుకి ఏలియా వలె పౌరుషం కలిగి ఉండాలి, ఏలియా వలె పౌరుషం కలిగి నిలబడాలి, అవి బోధల మట్టుకే. లోక విశ్వాసులతో విచ్చోడుగా ఉండకూడదు. వెలుక్కి చీకటికి ఏమి సంబంధము? మీరు ప్రత్యేకంగా ఉండండి, వారి నుండి బయలు వెళ్ళండి, మీరు ప్రత్యేకంగా ఉండండి, అప్పుడు నేను మీకు తండ్రిని అయి ఉంటాను, మీరు నా కుమార్తెలై ఉంటారు. వెలుక్కి చీకటికి ఏమి సంబంధము? అవి బోధల మట్టుకే, వాళ్ళ జీవితంలో లేవు. అలాంటి వారి మీదకి ఆయన ఉగ్రత రాబోతా ఉంది. ఏమి బోధించుకుంటున్నారో, ఏమి వింటున్నారో దాని ప్రకారం లేని జీవితము, చెడ్డ క్రియలతో కూడిన జీవితము. ఆయన ఉగ్రత నుండి తప్పించడానికి వచ్చినప్పుడు ఎక్కడ కూడా విశ్వాసము కనబడినటువంటి కాలం మనం చూస్తున్నాం. ఆయన హల్లెలూయా. వధువు సంఘాల్లో మేము బ్రహ్మం గారి యొక్క వర్తమానంలో ఉన్నామని చెప్పుకుంటారు చాలామంది. కానీ వారిలో కూడా అనేక మంది విశాల మార్గములో ఉన్నారు, మతశాఖ విధానాల్లో నడుస్తున్న వారు ఉన్నారు, విశాల మార్గములో ఉన్నారు.
అందువలనే ఆయన నేను మరలా రెండవసారి వచ్చినప్పుడు ఇరుకు మార్గములో ఉన్న వారిని నేను కనుగొందునా, వాక్యం మీద నిలబడే వారిని నేను కనుగొందునా, అన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారిని నేను కనుగొందునా. ఆయన హల్లెలూయా. ఓ ఆయన కలల రాణి 1000 ఏళ్ల పాలనలో ఆయన సదా ఆమెతో అనగా ఆమె ఆయనతో ఉండేటువంటి ఆ జీవము కలిగిన రాణి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేది ఆమె కొడుకే రంగం మీద ఆయన వచ్చి రాకములో మరి దేనిని ఆమె ప్రేమించదు. మొదటగా ఆయనకే స్థానము, ఆయన మాటకే వినిపిస్తుంది, ఆయన మాటకే మొదటగా విధేయత చూస్తుంది తప్ప లోకస్తుల మాటలకు కానీ, మతశాఖ వారి మాటలకు కానీ, బంధువుల మాటలకు కానీ మరి దేనికి చోటు లేదు. కానీ వాక్యమునకే ఆమెలో చోటు. అదే 1000 ఏళ్ల పాలనలో ఆమె కోసమై ఆ 1000 ఏళ్ల పాలన అలాంటి ఆమె కోసమై ఆమెను తీసుకుని వెళ్ళడానికై ఆయన రంగం మీద ఉన్నాడు. అందుకనే ప్రియులారా ఆలోచన చేయండి. ఆయన వధువు పరలోకమందున్నటువంటి ఆయన చిత్త ప్రకారం నడిచేటువంటిది, మనుషుల ఆలోచన ప్రకారం నడిచేది కాదు. ఆయన చిత్తం అనగా ఆయన వాక్యమే. ఎవరి ఆలోచన ఆమె తీసుకోదు, ఎవరి ఇష్ట ప్రకారం ఆమె నడవదు. అదే సంఘం అంటే వారే విశ్వాసులు, వారే ఇరుక మార్గంలో ఉన్నవారు. మరి వారి చిత్త ప్రకారంగా నడవదు, కానీ ఆయన చిత్త ప్రకారమే. నీ జీవితంలో నువ్వు చేసే ప్రతిది కూడా ఆయన చిత్త ప్రకారమేనా? నువ్వు ప్రతిది ఆయన చిత్త ప్రకారం నడుస్తున్నావా? లోకం యొక్క చిత్త ప్రకారం నడుస్తున్నావా? నీ బంధువుల యొక్క చిత్త ప్రకారం నడుస్తున్నావా? నీ తల్లిదండ్రుల చిత్త ప్రకారం నడుస్తున్నావా? నీ భార్య చిత్త ప్రకారంగాను నీ భర్త చిత్త ప్రకారంగా నడుస్తున్నావా? అది వాక్య వ్యతిరేకమైనప్పుడు అది నీకు ఉరి అయిపోద్ది, ఉగ్రతలోకి తీసుకుని వెళ్ళిపోద్ది. దాన్ని తప్పించుకోవాలంటే ఆయన చిత్త ప్రకారమే నడవాలి. అందుకనే ఆయన చిత్త ప్రకారం ఎవరు నడుస్తున్నారో ఎవరు వారిని తీసుకుని వెళ్ళడానికే వారే బండ మీద కట్టబడిన ఇల్లు అని వాక్యం చెప్తాము. వారి ఇసుక మీద కట్టబడిన వారు కాదు, ఇరుకు మార్గంలోనే ప్రయాణం చేయాలి. అది ఒంటరి మార్గం అవ్వచ్చు, ఏది కావాలి, అవసరమైతే ఆ విధంగా నిలబడాలి. దానియేలు నిలబడాలి. దానియేలు కష్టమైన మార్గంలో ఉన్నాడు, మిగతా వారి వలె కాదు. అతను కష్టమైన మార్గంలో నడుస్తూ ఉన్నారు. అది ఇరుకు మార్గము. అతడు ఇరుకు మార్గమునగా అది కష్టమైనప్పటికీ కూడా ఆ రాజు మాట గౌరవించకపోతే తీసుకుని వెళ్ళి ఆ యొక్క సింహాల గుహలో పడవేస్తారు. అది కష్టమే. అయినప్పటికీ కూడా వాక్యం మీదే అతడు నిలబడ్డాడు. పరలోకమందున్నటువంటి సర్వశక్తిమంతుని చిత్త ప్రకారమే అతడు నడిచాడు. కానీ రాజుల యొక్క చిత్త ప్రకారము కానీ, అక్కడ ప్రజల యొక్క చిత్త ప్రకారము కానీ, వాళ్ళు ఏం చేస్తే నేను అది చేస్తాను, ఆ ఇంటి వారు ఏం చేస్తే నేను అదే చేస్తాను, మా అన్నోళ్ళు ఏం చేస్తే నేను అదే చేస్తాను, మా అక్కోళ్ళు ఏం చేస్తే నేను అదే చేస్తాను, మా చెల్లెళ్ళు ఏం చేస్తే అదే చేస్తాను, మా తమ్ముడు ఏం చేస్తే నేను అదే చేస్తాను, మా బావ ఏం చేస్తే నేను అదే చేస్తాను, మా బావమరిది ఏం చేస్తే అదే చేస్తాను, అది కాదు. కానీ ఆయన చిత్తాన్ని ఎవరు మట్టుకు వాడు నెరవేర్చు. ఆయన మనుషుడు హల్లెలూయా. ఆ యొక్క దానియేలు మనుషుల చిత్త ప్రకారముగా నడవలేదు, కానీ సర్వశక్తిమంతుని యొక్క చిత్త ప్రకారముగా అతడు నడిచాడు. దానియేలు ఇంటి వ్యక్తిని ఇప్పుడు ఆయన కనుగొనలేదా? దానియేలు వల్ల నిలబడినటువంటి వ్యక్తిని, ఆ ఇరుకు మార్గంలో ఉన్న వ్యక్తిని ఈనాడు మనం కనుగొనగలమా? లేదు. ఏలియా వలె రోషము కలిగి ఆయన కోసం నిలబడినటువంటి వ్యక్తిని ఈనాడు మనం కనుగొనగలమా? లేదు. మోషే వలె ఆయన మనుషులు యెహోషువ కాలేబులు ఉన్నారు. వాడు ఏమాత్రం కూడా ఐగుప్తుని ప్రేమించలేదు, ఐగుప్తు వైపు వాడు మనసు పెట్టలేదు. వాడు ఈనాడు అలాంటి వారిని మనం కనుగొనగలమా?
వారు ఆయన చిత్త ప్రకారంగానే నడిచారు తప్ప మిగతా ఇజ్రాయిల్ అందరూ కూడా ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి ఐగుప్తుల యొక్క ఇష్ట ప్రకారముగా, అనగా వాళ్ళు చూసిన దాన్ని బట్టి, వినిన దాన్ని బట్టి ఐగుప్తుల యొక్క ఆలోచన బట్టి వాళ్ళు నడిచారు. సర్వశక్తిమంతుని చిత్తాన్ని త్రోసివేశారు. అందువలనే వారు ఆయన మార్గం వారికి కష్టముగా ఉన్నది. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వాళ్ళకి కష్టంగా ఉంది. అది మోషే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ వెళ్తున్నాడు. అలాగే యెహోషువ, కాలేబులు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ వాళ్ళు వెళుతున్నారు. అది కష్టమైనప్పటికీ కూడా దానికోసం వాళ్ళు నిలబడి వెళుతూ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ అయినట్లయితే ఈ కష్టమైన మార్గము, ఈ మార్గం మేము నడవలేము, ఈ మార్గము ఈ విధంగా మేము జీవించలేము, మాకు ఇలాంటి మార్గం వద్దు, మాకు విశాల మార్గము కావాలి, అది ఐగుప్తుకు తీసుకుని వెళ్ళే మార్గమై ఉండాలి, లేకపోతే అది మాకు తగినదిగా, మాకు ఇష్టమైనదిగా ఉండాలని వాళ్ళు ఒక ఎద్దును తయారు చేసుకున్నారు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు దాన్ని తయారు చేసుకున్నారు. వాళ్ళందరూ ఏకమై ఆ విధంగా దురాలోచన చేసి తీసుకున్నారు ఆ నిర్ణయం. అది మనుషులు ఐక్యమైన చోట దురాలోచనే పుట్టింది. అది సర్వశక్తిమంతుడి చిత్తము కాదు. సర్వశక్తిమంతుడు ఉగ్రత వారు ఆరాధన మీదకి వచ్చేసింది. కాబట్టి పిల్లరా, వారు విశాల మార్గంలో ప్రయాణం చేశారు. అది కష్టమైన మార్గాన్ని త్రోసివేశారు. విశాల మార్గం వెడల్పుగాను, అందుకనే వాళ్ళు ఈ మార్గం చాలా బాగుంది, అన్నిటితో మనము వ్యభిచరించవచ్చు, తిరగవచ్చు, వాళ్ళతో ఆరాధన చేయొచ్చు, వాళ్ళ బొమ్మల్ని పూజించవచ్చు, అన్నీ చేయొచ్చు అనుకొని వాళ్ళు వ్యభిచారులై, విగ్రహారాధికులై వాళ్ళు ఉగ్రత పొందారని వాక్యం చెప్తా ఉంది. అది విశాలంగా ఉంది, చాలా బాగా ఉంది, చక్కగా అలంకరించుకోవచ్చు, చక్కని లోక సంబంధమైనటువంటి కూడా ధరించుకొని గంగిరెత్తులాగా తిరగవచ్చు, అంత బాగుంది ఆ మార్గం. కానీ సర్వశక్తిమంతుడు అది మంచి క్రియలు కలిగిందని చెప్పలేదు ఆయన. అందుకనే మోషే కాలంలో 20 లక్షల మందిలో ఆయన ఇద్దరిలో తప్ప ఎవరిలో కూడా ఆయన విశ్వాసమును కనుగొనలేకపోయాడు. ఏలియా దినాలలో బహుకొద్ది మంది మాత్రమే విశ్వాసమును కలిగి ఉన్నారు. ఆయన అమరుస్తారు. హల్లెలూయా. అందుకనే రక్షించబడేవారు కొద్ది మంది, ఇరుకు మార్గంలో ప్రయాణం చేసేవారు కొద్ది మంది, విశాల మార్గంలో ప్రయాణించేవారు అనేక మంది. అది చాలా నమ్మడానికి చాలా సులువుగా ఉంటుంది, అంగీకరించడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ సత్యాన్ని నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది. లేఖన ఆధారాలు ఉన్నప్పటికీ నమ్మరు, కానీ దానికి లేఖన ఆధారాలు లేనప్పటికీ లోకాన్ని బట్టి, అద్భుతాలు, సూచికలు, మహత్కార్యం వీటన్నిటిని బట్టి అది సత్యం అనుకొని నమ్ముతూ ఉంటారు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. రక్షించబడేవారు కొద్ది మంది, ఆయన వధువు ఆ యొక్క ఇరుకు మార్గములు ప్రయాణం చేస్తారు. అవి వాక్యం ఎంత కష్టమైనప్పటికీ కూడా వాటిని నెరవేరుస్తుంది. అదే మిగతా వాళ్ళు అయినట్లయితే నెరవేర్చలేక కానాను ప్రవేశించలేకపోయారు. అందుకని ఇరుకు మార్గంలోనే రావాలి. కష్టమైనా కానీ ఆ సత్యమే, ఆయన ఆజ్ఞలే పాటించాలి, ఆయన లేఖనాలే పాటించాలి. అది నీ జీవితంలో ఉందా? నువ్వు ఆ విధంగా ఉన్నావా? రక్షించబడాలంటే అది కావాలి, లేనట్లయితే విడిచిపెట్టబడతారు. ఆయన వాక్య విషయంలో ఆయన ఊరుకోడు, ఆయన వాక్య విషయంలో తన నిర్ణయాన్ని ఆయన మార్చుకోడు. మనుషులు అయినట్లయితే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు మార్చుకుంటారు. క్రైస్తవులు అయినట్లయితే మత్స్య క్రైస్తవులు వాక్యం మీద నిలబడినట్టుగా ఉంటారు. అవసరమైతే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు మార్చుకొని మరలా లోక సంబంధంగా ఆ నిర్ణయాలు మార్చేసుకుంటుంటారు. వాక్యం ఆయన కోసం నిర్ణయించుకున్నటువంటి, అనగా నేను ఎప్పుడు కూడా వాక్యాన్ని అనుసరించాలి, వాక్యం మీద నడవాలి అని నిర్ణయించుకొని ఆ నిర్ణయాన్ని వదిలేసి మరలా లోక సంబంధమైన లోక వస్తువులు తీసుకుని నిర్ణయాల ప్రకారం మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాను. అది కాదు భక్తి అంటే. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో వాక్యం కోసము, ఆ వాక్యం మీద నువ్వు నిలబడాల్సిందే. రక్షించబడాలంటే, ఒకరితో తప్పించుకోవాలంటే వాక్యం మీద నువ్వు నిలబడాల్సిందే. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. నీ నిర్ణయము మారకూడదు, ఆయన నిర్ణయము మారదు. ఆయన మార్పు లేనివాడు.
నీవు కూడా మారని వ్యక్తివిగా ఉండాలి. పరిస్థితులను బట్టి మారిపోవడం కాదు, మనుషులను బట్టి మారిపోయేది మంచి కాదు. మనుషులను బట్టి, లోకాన్ని బట్టి, కాలాన్ని బట్టి వాక్యం మారదు, కానీ ఆయన మారడు. కానీ లోకం ఎంత మారినా ఆయన మారని వాడుగా ఉన్నాడు. కాబట్టి నీవు కూడా మారని వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉగ్రతను తప్పించుకోవాలంటే, రక్షించబడాలంటే ఆయన్ని అత్యధికంగా ప్రేమించాలి. అందుకనే బైబిల్ చెప్తుంది, రక్షించబడేవారు కొద్ది మంది. చాలా మంది ఉంటారు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఆ బాబాయ్ మీ ప్రార్థన మీ చర్చికి నేను రాను. ఏమన్నాను, మీరు సెల్ ఫోన్లో ఆ వీడియో గేమ్స్ ఆడొద్దంటారు, సినిమాలు చూడొద్దంటారు, ఇలాగా తినకూడదు, తాగకూడదు, రకరకాలుగా చెప్తుంటారు. మీరు లోకస్తుల సహవాసాలు ఉండకూడదు అంటారు. ఇలాగ లోకాన్ని ప్రేమించకూడదు, లోకంలో వాటిని ప్రేమించకూడదు అంటారు. అవన్నీ మేము పాటించలేము బాబు, చాలా కష్టమయ్యి మీ చర్చికి రామని అంటారు. వధు అలా ఉండదు. ఆయన మార్గాన్ని, అలాంటి మార్గాన్ని ఆమె ఎన్నుకుంటుంది. అలాంటి మార్గంలో నడవడానికి ఆమె నిర్ణయించుకుంటుంది. అక్కడ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలులు కానీ వాళ్ళందరూ కూడా కష్టమైన మార్గమే. ఆ నామాన్ని ప్రకటిస్తే మీ యొక్క ప్రాణాలు తీసేస్తాం, మిమ్మల్ని మా ప్రాంతాల్లో ఉండకుండా, మా గ్రామాల్లో ఉండకుండా మేము వెలివేస్తాం. వెలివేసినప్పటికీ కూడా మేము ఆయన మీద నిలబడతాం. ఓ అరణ్యములోనికి వెళ్ళారు, స్వర్గములోను జీవించారు. అందుకైనా వాళ్ళు ఇష్టపడ్డారు, కానీ వాక్య విషయంలో రాజీ పడలేదు. కఠినమైన మార్గము, ఇరుకు మార్గము, మిగతా వాళ్ళంటిదే విశాల మార్గము. ఆయన నమస్తం. హల్లెలూయా. అందుకని ఓ ఆయన ఇరుకు మార్గములో ఉన్న వారిని కనుగొందునా అన్నాడు ఆయన. ఓ ఇప్పుడు ఆయన ఆ నిజమైనటువంటి, అనగా పరలోకమందునుడు తన తండ్రి చిత్త ప్రకారము నడిచేటువంటి వధువుని తీసుకుని వెళ్ళుటకై ఆయన ఇప్పుడు రంగం వేస్తున్నాడు. ఆయన హల్లెలూయా. 1995లో వెలుగు అగ్నిగా మారిపోయింది. 1995లో వెలుగు అగ్నిగా మారిపోయింది. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇజ్రాయేలు యొక్క వెలుగు అగ్నిను, చూడండి, ఇజ్రాయేలు యొక్క వెలుగు అగ్ని అగును, అతని పరిశుద్ధ సర్వశక్తిమంతుడు జ్వాలయగును. అది అశ్షూరు యొక్క బలు రక్కసి చెట్లకును గచ్చ పొదలకును అట్టుకొని ఒక్క దినమున వాటిని మిరిగివేయును. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును. అతని అడవి చెట్ల శేషము కొంచెమగును. బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబకులలో తప్పించుకొని వారును తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీల పరిశుద్ధ సర్వశక్తిమంతుడైన యెహోవాను నిజముగా ఆశ్రయిస్తారు. శేషము తిరుగును. యాకోబు శేషము బలవంతుడకు సర్వశక్తిమంతుడు వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. సమూల నాశనము నిర్ణయించబడును. నీతి ప్రవాహం వలె వచ్చును. ఏలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ఎలోహింను సైన్యములకు అధిపతియగు యావే సర్వలోకమును కలుగు చేయును.
చూడండి ఆయన నామమున హల్లెలూయా. ఓ లోకమును వెలుగుగా ఉన్నాడు 2000 సంవత్సరాలు, అంటే 1995 వరకు మొదటి రాకడలో ఇదిగో నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పిన ఆయన 1995 వరకు ఆయన లోకమునకు వెలుగుగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన అగ్నిగా మారాడు. అందుకని వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ సర్వశక్తిమంతుడు జ్వాలయునకును ఇప్పుడు వెలుగైనటువంటి ఆయన అగ్నిగా మారాడు, అంటే తీర్పు తీర్చు న్యాయాధిపతిగా మారాడు. ఇప్పుడు తీర్పు తీర్చు న్యాయాధిపతిగా మారి ఇప్పుడు విశాల మార్గములో వెళ్ళే వారిని కాల్చివేయుటకును ఇరుకు మార్గములో ఉన్న వారిని రక్షించుటకును ఆయన ఏతించాడు. ఆయన మనిషి హల్లెలూయా హల్లెలూయా. ఓ వాళ్ళు ఇరుకు మార్గములో ఉన్నవారు, వాక్య విషయంలో రాజీ పడని వారు, వాక్యము కోసం నిలబడేవారు, వారు జీవమునకు పోయే అనగా నిత్య జీవం యొక్క మార్గములో ఉన్నవారు, వారిని తీసుకొని వెళ్ళుటకై ఆయన వచ్చాడు. ఆయన హల్లెలూయా. అందుకనే బైబిల్ చెప్తా ఉంది, ఈనాడు సంఘాల్లో విశాల మార్గములో వెళ్ళేవారు ఉన్నారు, ఇరుకు మార్గములో వెళ్ళేవారు ఉన్నారు. విశాల మార్గంలో ఉన్నవారు అన్నీ ధరించుకోవచ్చు, అన్ని రకాలుగా ఉండొచ్చు, అన్ని బొట్లు పెట్టుకోవచ్చు, అన్ని రకాలుగా ఉండొచ్చు, లోకరీతిగా ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. అది విశాల మార్గం. ఇరుకు మార్గం దగ్గరకు వచ్చేసరికి ఆయన ఒప్పుకోడు. ఇవన్నీ ఇలాంటి వాటిని ఆచారాలన్నీ ఆయన ఒప్పుకోడు. ఇది ఖచ్చితమైనటువంటి మార్గం. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే శేషమే రక్షించబడును అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీలు ఇసుక రేణువులు ఉన్నప్పటికీ శేషమే రక్షించబడును. క్రైస్తవులు అనబడిన వారు, వధు సంఘాలు అనబడిన వారు ఇసుక రేణువులు ఉన్నప్పటికీ కూడా వీరిలో నుండి శేషమే మిగులు మాత్రమే రక్షించబడుతుంది. ఆయన హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు న్యాయాధిపతి గోధుమలు పొట్టు రెండు కలిసి ఉన్నాయి. పొట్టు అనగా అవి విశాల మార్గములో ఉన్నాయి, గోధుమలు అనగా అవి ఇరుకు మార్గంలో ఉన్న వారికి సాదృశ్యంగా ఉన్నాయి. అవి రెండు అలాగున్నాయి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడనంటే చేటతో చెరుగుతాడు. ఈ తెల్లవారుజామున వేకు నక్షత్ర వర్తమానము ద్వారా వాక్యం మీద ఎవరు నిలబడుతున్నారా, వాక్యం మీద ఎవరు నిలబడరా, వేకు నక్షత్ర వర్తమానం ఎవరు నమ్ముతున్నారా, ఎవరు నమ్మడం లేదా, నమ్మిన వారు గోధుమలుగాను, నమ్మి దాని మీద నిలబడిన వారు గోధుమలుగాను, తృణీకరించిన వారు పొట్టుగాను తీర్పు తీర్చబడుతున్నారు. అంటే ఇక్కడ ఇరుకు మార్గంలో ఉన్నటువంటి వారు వేకు నక్షత్ర వర్తమానం పట్టుకొని వారు శేషమై ఉన్నారు. ఆయన హల్లెలూయా. అందుకనే చెరిగినప్పుడు ఆ చేటలో పైకి వచ్చినప్పుడు ఆ గోధుమలే శేషము, ఆ పొట్టు కాల్చివేయబడేది. వాళ్ళే విశాల మార్గంలో ఉన్నోడు వాళ్ళ ఇష్ట ప్రకారంగా నడుస్తారు. ఆయన దగ్గర ఏం కనిపెట్టరు, ఆయన దగ్గర ఆలోచించరు, వాళ్ళు బుద్ధికి తోసినట్టుగా పోతూ ఉంటారు. ఇది విశాల మార్గంలో వెళ్ళే గుంపు. ఇది ఆయన చిత్తమా కాదా, ఈ పని చేయడం ఆయన చిత్తమా కాదా అని ఏమి ఆలోచించరు వాడు. అసలు ఆయనతో ఆయన ఆలోచన తీసుకోరు, ఆయన సలహా తీసుకోరు, ఆయన ప్రవక్తలు సంప్రదించరు, ఏమీ ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది పొట్టు. అందుకనే గోధుమలు చేటలో ఉంటాయి, పొట్టు కింద పడిపోతాయి. ఈ శేషం అంటే ఏమిటంటే చేటలో ఉన్నది, ఉదయకాల వర్తమానాన్ని అనుసరించేదే శేషం. అదే ఆయన నమ్మనిస్తాడు. నమ్మని ఉదయ సంఘాల్లో ఉన్నవారు పొట్టు. కాబట్టి ఆనాడు ఇజ్రాయిలీలో ఇసుక రేణువులు ఉన్నప్పటికీ శేషమే రక్షించబడు. అలాగే బ్రహ్మం గారు వర్తమానంలో ఇసుక రేణుల వలె నమ్మిన వారు, ఆ వర్తమానం నమ్మిన వారు ఉన్నప్పటికీ కూడా వారిలో నుండి రక్షించబడేది. అంటే అపోస్తుల బోధలో చాలామంది ఉన్నారు ఇసుక రేణుల వలె, కానీ వారిలో నుండి రక్షించబడేది కొద్దిమంది మాత్రమే. ఆయన అదే శేషము, అవే గోధుమలు,
ఆయన నామమున హల్లెలూయా. అందుకనే ఇప్పుడు ఆయన పిల్లారా చూడండి, అది అష్షూరు యొక్క బలురక్ష చెట్లను గచ్చ పొదలకును అంటుకొని ఒక్క దినమును వాటిని మిరింగివేయును. చూడండి, అవి పిల్లారా ఆ అగ్ని కాల్చివేసేదిగా ఉంది. శేషమే మిగులని చెప్తున్నాడు ఆయన. పొట్టు కాల్చివేయబడుతుంది. అందుకనే ఆయన దహించివే అగ్ని వలె వేకువ నక్షత్రములుగా అగ్ని జ్వాలలతోనూ అపరంజి వంటి పాదములతోనూ ఆయన రంగం మీద ఉండి ఆయన చేట తీసుకుని ఇప్పుడు చెరుగుతూ ఉన్నాడు. ఆ చేటలో నిలిచిందే ఇరుకు మార్గములో ఉన్నవాడు. చేటలో నుండి కింద పడింది వేకువ నక్షత్ర వర్తమానము. అనుసరించలేనిది, నమ్మనిది అది పొట్టు, అది కాల్చివేయబడుతుంది. ఓ తీర్పు జరుగుతూ ఉంది. రక్షించవి తీర్పు దినంలో రక్షించబడేది కొద్ది మందే, అనేక మంది ఏమి రక్షించబడరు. కాబట్టి విశాల మార్గంలో ఉన్నవారు రక్షించబడరు, ఇరుకు మార్గంలో ఉన్నవారు మాత్రమే రక్షించబడతారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. మనము రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం నుండి మనం చదువుకుందాం. మరియు యావే తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దాను నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్ర ఇసుక వలె ఉండినను శేషమే రక్షించబడునని యెషయాయు ఇశ్రాయేలును గురించి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ఎలోహిం మనకు సంతానమును శేషింప చేయకపోయిన యెడల సొదొమ వలె నగుదుము గొమొర్రాను సర్వశక్తిమంతుడు శేషించకుండా. అందరూ బ్రహ్మం గారి వర్తమానం నమ్మారు కదా, అపోస్తులు బోధ కింద ఉన్నారు కదా, 7 ముద్రలే బోధిస్తున్నారు కదా, బ్రహ్మం గారు ఏం చెప్పారో ఆ విధంగా వెళుతున్నారు కదా. కానీ కల్పిత బోధుల్లో ఉన్నారు వీళ్ళు. అయినా పర్వాలేదులే, బ్రహ్మం గారు ప్రవక్త నమ్ముతున్నారు కదా అని తీసుకెళ్తే పర్వాలేదులే అని వాళ్ళందరినీ రక్షించినట్లయితే రాబోయేకుండా 1000 ఏళ్ల పాలన ఎలా ఉంటుందంటే అది ఒక సొదొమ గొమొర్రాలా ఉంటుంది, అది ఒక ఐగుప్తు వలె ఉంటుంది. అందుకనే ఆయన సంఘాన్ని ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడనంటే శేషింపజేస్తాడు ఆయన. ఈనాడు చాలా సంఘాలు పాము పుట్టలు పెరిగిపోతూ ఉంటాయి, శేషించబడవవి. బైబిల్ చెప్తుంది ఆ సంఘాలు సొదొమ గొమొర్రా వలె మారకూడదని ఆయన ఏం చేస్తాడనంటే ఆయన వాక్యం ముందు ఫలించినటువంటి వాడిని, ఆయన వాక్యం మీద నిలబడినటువంటి వాడిని ఆయనే కత్తిరించేస్తాడు. కారణం ఏమిటంటే మిగతాయి బహుగా ఫలించాలని. అది ఆ విధంగా జరిగేటువంటి సమాజమే నిజమైన సమాజం. ఈనాడు చాలా మంది బోధకులు మా సమాజానికి 2000 మంది వస్తుంటారు, 5000 మంది వస్తుంటారు, ఇంకా పెరిగిపోతున్నారు. ఇంకా మేము మాకు సరిపోవడం లేదు, ఇంకా అక్కడ సంఘం కట్టాలి, ఇక్కడ సంఘం కట్టాలి, అక్కడ సంఘం ఉంది, ఇక్కడ సంఘం ఉంది చెప్పుకుంటూ ఉన్నారు. కానీ అవన్నీ కూడా సొదొమ గొమొర్రా వలె ఉన్నాయి, ఐగుప్తు వలె ఉన్నాయి. ఆ జనులు అలాంటి ఆలోచనలతో జీవిస్తున్నారు. ఐగుప్తులో ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు, సంఘంలో ఉన్న క్రైస్తవులు కూడా ఇప్పుడు అదే విధంగా నడుస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లరా, అవి సర్వశక్తిమంతుడు ఈనాడు శేషించడం ద్వారా, చెరుగుడు ద్వారా పుట్టంతా విడిచిపెట్టబడుతుంది. గోధుమలు చాటతో కొనుక్కోబడతాయి, ఆ పెండ్లి విందులో చేర్చబడతాయి. హల్లెలూయా. అందుకనే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుదాం. తాను ముందెరిగిన తన ప్రజలను సర్వశక్తిమంతుడు విసర్జింపలేదు. ఏలియాను గుర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరు ఎరుగురా,
ఎలోహిం వారు నీ ప్రవక్తలు చంపారు, నీ బలిపీఠాలను పడగొట్టారు, నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీర్చుచున్నారు అని ఇశ్రాయేలులకు విరోధముగా సర్వశక్తిమంతుని ఎదుట అతడు వాదించున్నాడు. అయితే ఆ ఎలోహిం యొక్క దైవోక్తి అతనికి ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళులని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృప చేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. అలాగైనా ఏమగును? ఇశ్రాయేలు వెదుకనది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నందిన వారికి అది దొరికెను. తక్కిన వారు కఠిన చిత్తులై ఆయన మనస్తారు. ఏలియా చెప్తూ ఉన్నాడు, అయ్యా బలిపీఠాలను పాల్గొట్టేశారు, ప్రవక్తల మాటలు తోసేశారు, ఆ ప్రవక్తలు బోధించిన ధర్మశాస్త్రాలను త్రోసేసి వాళ్ళందరూ కూడా యెజెబెలు యొక్క మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఇంకా అప్పుడు సర్వశక్తి మంత్రి ఏం చెప్పాడంటే శేషము ఉన్నది అంటే బయలుకు మోకాళ్ళలోని వారు 7,000 మంది ఉన్నారని చెప్పాడు. ఆయన హల్లెలూయా. ఓ బయలుకు మోకాళ్ళలో ఉన్నదే శేషము. ఏలియా దినాల్లో చూసినట్లయితే శేషము ఇజ్రాయెల్ అందరిలో నుండి శేషము. ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఈ లౌదీయ సంఘ కాలంలో ఏలియా వర్తమానము, అది అపోస్తుల యొక్క బోధ. ఇప్పుడు శేషము రక్షించబడిందని మనం గ్రహించగలం. ఆయన చాలా మంది ఏమంటారంటే అది ఇజ్రాయెల్ గురించి చెప్పిన మాట, ఇజ్రాయెల్ అందరూ రక్షించబడతారని చెప్పాడు. కానీ ఇది ఏ ఇజ్రాయిలు? ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క అన్ని జనాంగాల్లో ఉన్నటువంటి బ్రహ్నాం గారు వర్తమానంలో ఉన్నటువంటి అపోస్తుల బోధలో ఉన్నటువంటి ఆ యొక్క ఇజ్రాయిల్ గురించి హల్లెలూయా. వీళ్ళు బయలుకు మోకాళ్ళు ఉన్నని వారు. బయలు ఆనాడు 7,000 మంది ఆ యొక్క బయలు బోధకులు చాలా మంది ఉన్నారు. కానీ 7,000 మంది ఆ బయలు బోధకులకి మోకాళ్ళు ఉండకుండా ఉన్నారు. వాడు శేషం అని చెప్తూ ఉన్నాడు. అంటే ఆనాడు బయలు బోధలు, వాక్య వ్యతిరేకమైన బోధలకు మోకాళ్ళు అనకుండా, వాటిని ఒప్పుకొనకుండా, వాటిని అంగీకరించకుండా, శ్రమైన కష్టమైన ఏమైనప్పటికీ కూడా నిలబడినటువంటి వారు 7,000 మంది. ఆయన హల్లెలూయా. ఈనాడు కూడా ప్రియులారా, ఆయన వధువు బయలు బోధకి బయలుకి మోకాళ్ళు ఉన్నది. ఆమె బయలు అంటే అది లోక సంబంధమైనది, వాక్య వ్యతిరేకమైన బోధలు. ఆనాడు ఇజ్రాయిలు ఆ బయలు బోధకి, ఆ బయలు బోధ, బయలు అనగా సూర్యుడు అని అర్థం. యెజెబెలు యొక్క సూర్యుని బోధకి ఆనాడు అనేక మంది మొక్కారు. కానీ 7,000 మంది మోకాళ్ళు ఉన్నారని చెప్పాడు. ఈనాడు కూడా అదే బయలు బోధ మతశాఖ సంఘాల్లో ఉంది. అది బయలు బోధ. స్త్రీని మధ్యవర్తిగా చేశారు. నీకు ఎవరు మధ్యవర్తి కాదు, నువ్వు డైరెక్ట్గా ఆయన సన్నిధిలో నువ్వు మాట్లాడచ్చు, ప్రార్థించవచ్చు. ఎందుకంటే నీకు ఒక పురుషుడో ఇంకొకరో కాదు, ఆయనే మధ్యవర్తి. కానీ ఇప్పుడు ఆయన మధ్యవర్తిగా లేడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు నీవు ఆయనను బట్టి నువ్వు నడవాలి. ఆయన ఈనాడు మరియను మధ్యవర్తిగా చేశారు రోమన్ క్యాథలిక్ సంఘాల వారు. ఈనాడు కూడా చాలా సంఘాల్లో ఈనాడు కూడా మా బోధకురాలు మాకు మధ్యవర్తి అని చెప్తూ ఉంటారు. మధ్యవర్తిగా కాదు, ఆ మధ్యవర్తిగా ఆయన ఇక లేడు. ఎందుకంటే ఆయన నీకు సర్వశక్తిమంతుని మధ్య మధ్యవర్తిగా ఇక లేడు. ఎందుకంటే ఆయన న్యాయాధిపతిగా మారాడు. ఆయన ఎప్పుడు అంటే కృప ఉన్నప్పుడు మధ్యవర్తిగా ఉన్నాడు. కృప ఉన్నప్పుడు మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన. సర్వశక్తిమంతునికి అలాగే లోకానికి మధ్య ఆయన మధ్యవర్తిగా ఉండి
ఆయన దగ్గరికి నడిపించాడు. ఆయన మనస్తాడు సర్వశక్తిమంతుని దగ్గరికి నడిపించాడు. ఇప్పుడు కృపా ద్వారం మూయబడింది. అన్యాయం చేయవాడిని ఇంకా అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడిని ఇంకా అపవిత్రుడిగా ఉండనిమ్ము, లోకరీతిగా నడిచేవాడిని నడవనివ్వండి, ఇంకా విగ్రహారాధన చేసి చేయనివ్వండి, మత్స్యాగ బోధలు చేసుకోనివ్వండి. ఎవరి సిద్ధాంతాలకు వాళ్ళని వదిలేసాడు. ఇప్పుడు ఆయన మధ్యవర్తిగా లేడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. కానీ ఆయన వధువు అయినట్లయితే అన్య సంబంధమైనటువంటి, ఎందుకంటే ముగ్గురు దేవుళ్ళు అనేటువంటిది అన్య సంబంధమైన ఆరాధన. మనం ఒక్కడిని నమ్ముతాం, ఆయన వధువు ఒక్కడిని నమ్ముతుందే తప్ప ముగ్గురిని నమ్మరు. ఆయన పిల్లలు వాళ్ళకి తెలుసు ఆ తండ్రి ఎవరు, ఆయన ఒక్కడని ఆ పిల్లలకు తెలుసు. కానీ గుంపు, పశ్చాత్త గుంపు ముగ్గురని నమ్ముతూ ఉంటారు. దానికి ఆయన వధువు మురక్కదు, లోక సంబంధి విగ్రహాలకు మొక్కదు. ఈనాడు వధువు సంఘాల్లో కూడా అనగా బ్రహ్మాం గారి వర్తమానాల్లో కొన్ని సంఘాల్లోకి ఈ బయలుబోధ వచ్చేసింది. అదే వధువు ద్వారా నీతి సూర్యుడు రాకడ జరుగుతుందని, స్త్రీ ద్వారా జరుగుతుందని చెప్తారు. ఆయన 1963లో ఆయన వచ్చాడు. ఆయన వచ్చేసి ఇప్పుడు వధువులో కుమ్మరించుకున్నాడు. ఇప్పుడు వధువు ద్వారా రాకడ జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు నీతి సూర్యుడు వధువు ద్వారా రాకడ జరుగుతూ ఉంది. రాకడ ఇప్పుడు వధువు ద్వారా జరుగుతూ ఉంది. నీతి సూర్యుడు రాకడ అనేటువంటిది వధువు ద్వారా జరిగేది కాదు. ఆయన మరి వధువు రక్షకుడుగా మారిపోయింది. మరి వధువు ద్వారా రాకడ ఎవరి కోసము? వధువు రక్షకురాలుగా మారింది ఎవరు రక్షించడానికి? నీవు రక్షించబడాలి, కానీ నీవు ఇంకొక రక్షకురాలుగా మారడం కాదని తప్పుడు పోదని. కాబట్టి రక్షకుడైన బిరుదు ఆయనకు మాత్రమే. ఆయనే దావీదు నక్షత్రము, ఆయనే దావీదు కేడము. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. కాబట్టి బయలు బోధ. అందుకని యెజబెలు, బయలు అనగా సూర్యుడు, సూర్యుని గురించి బోధించింది యెజబెలు స్త్రీ. ఈనాడు కూడా స్త్రీ ద్వారా రాకడ జరుగుతుందని చెప్తున్నారు. నీతి సూర్యుడు రాకడ అంటే ఇప్పుడు బయలు బోధ, ఈనాడు స్త్రీ బోధ, బయలు బోధ వధువు సంఘాల్లో కూడా వచ్చేసింది. ఈ బయలు బోధకు మోకరిల్లకుండా ఉన్నటువంటిది వారు మాత్రమే శేషమై ఉన్నారు. ఆయన హల్లెలూయా. 1963లో అది దర్శనమే కానీ రెండవ రాకడ కాదది. అది రెండవ రాకడని చెప్పి అప్పుడే రెండవ రాకడ జరిగింది. ఇప్పుడు వధువు ద్వారా జరుగుతుందని చెప్పి స్త్రీ ద్వారా జరుగుతూ ఉంది. స్త్రీ ఇప్పుడు సూర్యుని గురించి బోధిస్తూ ఉంది. బైబిల్లో ఎప్పుడు కూడా ఆయన పురుషుడు కాబట్టి స్త్రీ ద్వారానే జరిగించుకోలేదు. ఆయన పురుషుడు కాబట్టి పురుషుని ద్వారా ఆయన మాట్లాడాడు. స్త్రీని బోధించడానికి ఆయన ఉపయోగించుకోడు. స్త్రీని బోధించడానికి ఆయన ఉపయోగించుకోడు ఆయన. కాబట్టి ఈనాడు స్త్రీ ద్వారా రాకడ జరుగుతుంది అని, ఇప్పుడు స్త్రీ ద్వారా రాకడ జరుగుతుందని చెప్తున్నారు. అది బయలు బోధ. ఈ ముసుగేసుకొని వచ్చింది వధువు. ఇప్పుడు అంటే యెజబెలు వధువు వేషం వేసుకొని, ఆ బయలు అనేటువంటిది ఆ ఆత్మ ఇప్పుడు నీతి సూర్యుడు అనే వేషం వేసుకొని వచ్చి ఈ బ్రహ్మాం గారి సంఘాల్లో అనేక మందిని మోసం చేస్తూ ఉంది. అది రెండవ రాకడని బోధించి మోసం చేస్తూ ఉంది. ఆ బయలు బోధకి మోకాళ్ళలోని వారు ఉంటారు, కొద్దిమంది మాత్రమే. వారే శేషము. వీరు మాత్రమే రక్షించబడతారు. వీరు మాత్రమే మేకు నక్షత్ర వర్తమానం కింద ఉంటారు. వీరు మాత్రమే రక్షించబడతారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందువల్ల వధువు సంఘాల్లో బయలు బోధలు ఉన్నాయి. యెజబెలు బోధలే బయలు బోధలు. స్త్రీ బోధలు అవి, అది వాక్య వ్యతిరేకమైనవి. అందుకని యెజబెలు అప్పుడు చచ్చినా ఆత్మ చావలేదు. ఆత్మే అనేక మంది స్త్రీల్లో, మత్స్యాగ సంబంధమైన స్త్రీల్లో ప్రవేశించి ఆ టీవీల్లో ప్రసంగాలు ఇవ్వడం, ఆ రేడియోలో బోధలు చేయడం, టీవీలో బోధలు చేయడం, ముసుగులేసుకొని కొంతమంది స్త్రీలు చాలా గొప్పగా మాట్లాడేస్తుంటారు. ఆవిడ మాట్లాడుతుంది కదా, నేను మాట్లాడి తప్పేంటి అనుకొని యేసునామంలో ఉన్నవాళ్ళు కూడా ఏమైపోయారనంటే బోధించడం ఆరంభిస్తున్నారు స్త్రీలు, పాస్టర్ములు. బైబిల్లో పాస్టర్ అనే మాట లేదు. పాస్టర్ అనే మాట ఉంది కానీ పాస్టర్ అనే మాట లేదు. సేవకురాలు, ఇలా బోధకురాలు అనే మాట లేదు. ఈ విధమైనటువంటివి కూడా వధువు సంఘాల్లోకి వచ్చేసాయి. మత్స్యా సంఘాల్లోనే వధువు సంఘాల్లోకి వచ్చేసాయి. చాలామంది ఆ బోధనలు మొక్కేశారు.
నిజమే కదా, 1963లో అదిగో మేఘం కనపడుతుంది కదా. చాలామంది దానికి మొక్కేశారు. కానీ నిజమైన వధువు వేకువ నక్షత్రములకు ఆయన ఎదుట మోకరిల్లి ఉన్నది. ఆయనే వేకువ నక్షత్రం, ఆయనే మనిషి కుమారుడు. శేషము ఆయన ఎదుట మోకరిల్లుతుంది, బయలు ఎదుట కాదు. ఆ దావీదు నక్షత్రము, దావీదు కేడము ఆయనే, ఆయనకి మాత్రమే మొక్కుతుంది. ఈ శేషమే రక్షించబడునని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అందువల్ల బయలు ఆత్మ అది ఏలియా దినాల్లో ఉందిలే, అప్పుడు యెజబెల్ ఆత్మ అప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదనుకోకండి. ఆమె తుయితీరు సంఘకాలంలో కూడా ఉంది ఆమె. అయితే తుయితీరు సంఘకాలంలో ఆమె నాశనం చేయబడలేదు, తీర్పు జరగలేదు. అప్పుడు అది ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇప్పుడు నెరవేరుతూ ఉంది. అందుకని అక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అగ్ని జ్వాలలు కంఠులతోనూ అపరంజి వంటి పాదములతోనూ మనిషి కుమారుడు చెప్పు సంగతులేమనగా అని ఉంటుంది అక్కడ. ఆ తర్వాత తీర్పు గురించి ఉంటుంది అక్కడ. ఇప్పుడు జరుగుతుంది అదే. వేకు నక్షత్రం వధువు పొందుకుంటుంది. ఆ వేకు నక్షత్రం ఎవరైతే పొందుకుంటారో వారే శేషం. వేకు నక్షత్ర వర్తమానాన్ని తిరస్కరించి బయలు బోధకు, స్త్రీ బోధకు, నీతి సూర్యుడు రాకడ జరుగుతుంది స్త్రీ ద్వారానే బోధకు మృక్కిన ప్రతి ఒక్కరూ కూడా బయలుకు మోకరిల్లి వారే. ఈనాడు బ్రహ్మాం గారు వర్తమానంలో ఉన్నారని చెప్పుకుంటూ అనేక మంది వారు ఎరుగకుండానే బయలుకు మొక్కి ఉన్నారు. అందుకని దాన్ని ఎరగదు అని ఉంటుంది బైబిల్లో. గుడ్డిది, అది పాపంలో ఉన్నాడని దానికే తెలియదు. తను చేసేది వ్యభిచారం అని తనకే తెలియదు. అది వేసేది తనకే తెలియదు. అంత గుడ్డిది అది. గుడ్డిది అనగా తను పాపాన్ని తను ఎరగనట్టుకుండా తాను నీతిమంతురాలను అనుకుంటూ ఉండేది అది. అందుకని తాను ఏర్పరచబడిందా అని అనుకుంటూ ఉంటుంది రోమన్ క్యాథలిక్ సంఘం, దాని పిల్లలు. ఎందుకంటే వేసి యొక్క అనగా రోమన్ క్యాథలిక్ సంఘము యెజబెలుకు సాదృశ్యం ఉన్నాయి. యెజబెలు ఎలాగైతే తన పిల్లల్ని ఆ యెహోషాపాతు వాళ్ళ బంధుత్వం కలిసింది, అక్కడ పాపం వచ్చేసింది, మరలా అక్కడ విగ్రహారాధన వచ్చేసింది, అక్కడ మరలా ఈనాడు కూడా రోమన్ క్యాథలిక్ సంఘంలో నుండి దాని పిల్లల్లోనికి వచ్చేసింది పాపం. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. ఆ బయలు ఆత్మ అది తుయితరి సంఘాల్లో కనబడింది, మరలా లవదీయ సంఘ కాలంలో ఈ మత్స్య సంఘాల్లో కనబడి స్త్రీలని అధికారం చేయనట్లు ఉపదేశించినట్లు అది మెస్సైని గురించి బోధిస్తున్న వాళ్ళు అనుకోవచ్చు. కానీ అది బయలు ఆత్మ. ఎందుకంటే బైబిల్లో పరిశుద్ధ స్త్రీలు ఎవరు ఆ విధంగా చేయలేదు, ఆ విధంగా చేయకూడదని బైబిల్ చెప్తా ఉంది. అధికారం చేయకూడదు, ఉపదేశించకూడదు అని చెప్తా ఉంది. కాబట్టి అది బయలు, అదే ఆత్మ ఈనాడు బ్రహ్మాం గారు సంఘాల్లోకి వచ్చేసింది. ఈనాడు ఆ యొక్క 5 రకాల పరిచర్లో ఉన్నామని చాలామంది భ్రమపడిపోతున్నారు. కానీ వాడు బయలు బోధ కింద ఉన్నారు. ఎందుకంటే వధువు ద్వారా నీతి సూర్యుడు రాకడ జరుగుతుందని చెప్తున్నారు. ఆ రోజుల్లో కూడా ఇశ్రాయేలు అనుకున్నారు యెజబెలు ద్వారా రాకడ జరుగుతుంది అనుకున్నారు. యెజబెలు ద్వారా ఆ బయలు ద్వారా పరలోకి వెళ్ళిపోతాం అనుకున్నారు. ఏలియా అయినట్లయితే వేకువ నక్షత్రాన్ని నమ్మారు. హల్లెలూయా. అందుకనే తుయితీరు సంఘ కాలంలో మెస్సయ్య క్రియలు కలిగిన వారికి వేకు చుక్క ఇవ్వబడినని యెజబెలుకు శ్రమ వేదన కలుగునని బైబిల్ చెప్తుంది. ఏలియా దినాల్లో మెస్సయ్య క్రియలు కలిగిన ఏలియా వేకు నక్షత్రానికి నిద్ర మేల్కొల్పు, అదే వేకు నక్షత్రానికి నిద్ర మేల్కొల్పు. లాజరుని ఎలాగైతే బయటికి రమ్మని పిలిచాడు, ఏలియాను కూడా ఎక్కి రమ్మని పిలిచాడు, అదే నిద్ర మేల్కొల్పు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. మరలా మత్స్య సంఘాల్లోని యెజబెలు ఆత్మ ఈనాడు వధువు సంఘాల్లో చాలా మందికి వచ్చేసింది. ఇప్పుడు ఆ బోధకి మొక్కకుండా ఉన్నటువంటిది శేషం. ఆయన హల్లెలూయా. ఏలియా వలె ఇప్పుడు వధువు వెళ్ళిపోద్ది. యెజబెలు ద్వారా రాకడ జరుగుతుందని ఆ రోజుల్లో ఇజ్రాయేలు నమ్మి మోసపోయిన రీతిగానే ఇప్పుడు కూడా చాలా మంది మోసపోతారు, విడిచిపెట్టబడతారు, ఉగ్రతలో పడిపోతారు, చాలా ప్రమాదంలో పడిపోతారు. అందుకనే ఆ బోధన మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం. బ్రహ్మాం గారు దర్శనమని చెప్పాడు తప్ప రాకడని చెప్పలేదు. కాబట్టి పిల్లారా, శేషమే రక్షించబడును. ఇజ్రాయెల్లో నుండి కొద్దిమంది మాత్రమే ఇప్పుడు అనగా ఇజ్రాయెల్ అనగా బ్రహ్మాం గారి వర్తమానంలో, జాన్సన్ గారి వర్తమానంలో అందరిలో నుండి కొద్దిమంది మాత్రమే రక్షించబడతారు. అందరూ కాదు, శేషమే రక్షించబడును. కాబట్టి చూడండి, లోకాసు వార్త 13వ అధ్యాయంలో ఏముందో.
చూడమ్మా, రక్షణ పొందువారు కొద్దిమందేనని ఆయన అడుగుగా ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుని అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నాను. అనేక మంది ఈ వర్తమానం ప్రకారం ఉండాలనుకుంటారు కానీ వాళ్ళు ఉండలేకపోతుంటారు. ఆ సమయం వచ్చేటప్పుడు పడిపోతుంటారు. చాలామంది ఎంత గాలి వచ్చి నిలబడతాను అంటారు. ఆ గాలి వచ్చేటప్పుడు టుప్పును పడిపోతూ ఉంటారు. ఆ ఇసుక మీద కట్టబడిన ఇల్లు అలాగే పడిపోయి, వరద వచ్చింది, గాలి వచ్చింది, కొట్టినప్పుడు ఏమైపోయింది చెప్పండి? నిలబడలేదు. కారణం ఎందుకంటే అది ఆయన చిత్త ప్రకారం నడిచేటువంటిది కాదు. తన ఆలోచన ప్రకారం తనకు తాను నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయేదే తప్ప సర్వశక్తిమంతుని చిత్త ప్రకారం నడిచేటువంటి వారు ఏమొచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ఇరుకు మార్గంలో ఆ బండ మీద బాగా నిలబడి ఉంటారు అంతే. నీకు అర్థమైందా? ఎంతమంది తృణీకరించినా సరే, ఒంటరి కుటుంబం అయినా, ఒంటరి వాళ్ళైనా అలా వాక్యం కోసం అలా నిలబడతారు తప్ప, ఆ బండ మీద కట్టబడినట్టు నిలబడతారు తప్ప ఏ యొక్క నిందలో అవమానాలు రాగానే పడిపోరు, నిలబడతారు. అదే ఇరుకు మార్గంలో ఉన్నవారంటే. చాలామంది అలాగ నిలబడాలి. ఏలియాలాగా నేను నిలబడాలి, దానియేలులాగా నేను నిలబడాలి, మోషేలాగా, యెహోషువ కాలేబులాగా నేను నిలబడాలి అనుకుంటారు కానీ ఈ మార్గాన్ని అనుసరించలేకపోతుంటారు, పడిపోతుంటారు. కానీ ఆయన చెప్పినట్లుగా నిలబడతారు కొంతమంది. ఆ కొద్దిమందే శేషము, వారే రక్షించబడతారు. ఆయన ఎందుకంటే వాళ్ళు ఆయన ఆలోచన ప్రకారం నడిచేవాళ్ళు కాదు, ఆయన ఆలోచన ప్రకారంగా నడిచేటువంటి వారు కాబట్టి వారు నిలబడతారు. బండ మీద కట్టబడిన వారిని చెప్తా ఉంది. ఆయన నామరుస్తారు. హల్లెలూయా. అప్పుడు చూడండి, ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు చూడండి, యజమాని వచ్చాడు, లోకముల సువార్త ద్వారాలు మూసివేశాడు. ఇప్పుడు తన వధువుని పైకి తీసుకుని వెళ్తున్నాడు. అందుకే ఆయన వచ్చాడు ఇప్పుడు భూమి మీదకి, తన వధువుని తీసుకుని వెళ్ళడానికి. ఏకూ నక్షత్రముగా ఆయన రంగం మీద ఉండి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. తలుపు వేస్తాడు. పిల్లలు చూడండి, యజమానుడు లేచి లోకానికి సువార్త ద్వారాలు తలుపు వేసాడు. అలా పైకి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఇంక పూర్తిగా రక్షణ ద్వారం మూసివేయబడుతుంది. శ్రమకాలం ఆరంభం. ఆయన నామరుస్తుంది. హల్లెలూయా. ఎత్తబడే తలుపు కూడా మూసివేయబడుతుంది. లోక సువార్త తలుపు మూసివేయబడింది. ఎత్తబడే తలుపు వధువు పెండ్లి విందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ తలుపు కూడా మూసివేయబడుతుంది. మూసివేయబడిన తర్వాత భూమి మీదకి అప్పుడు శ్రమలు ఆరంభం అయిపోతాయి. ఈ మిగిలిపోయిన ఉంటారు కదా, శేషం వెళ్ళిపోయింది. ఈ పొట్టు ఏమైపోతానంటే శ్రమంలో పడిపోతుంది. వాక్యం మీద నిలబడలేదు వీడు. లోకములో ఉన్న వారిని, లోక సంబంధమైన వాటిని ప్రేమించి వాక్యాన్ని పక్కన పెట్టేశారు, వాక్యాన్ని త్రోసేశారు, వాక్యాన్ని నిరాకరించేశారు. అప్పుడు నామాన్ని తృణీకరించేశారు, ఒక్కడైనా దాన్ని త్రోసేశారు. వేకు నక్షత్రం వర్తమానాన్ని తృణీకరించారు. 1963లో జరిగిపోయింది అనుకోండి. ఈ బాపదంతా కూడా శ్రమంలో పడిపోయి, అయ్యా నీ నామాన మేము అద్భుతాలు చేయలేదా? నీ నామాన మేము మహత్కారాలు చేయలేదా? నీ నామమును మేము దయ్యాలను మేము వెలగొట్టలేదా? నీ నామమును మేము తిని త్రాగుచుంటివే, నీవు మా వీధుల్లో బోధించితివే అని చెప్పసాగుదురు. అయ్యా మేము నీ బోధించావయా, నీ ఆత్మచేత మేము నడిపించబడ్డావయా అంట. అప్పుడు ఆయన అంటాడు, అక్రమము చేయవారారా మీరెవరో నేను ఎరుగను. ఎందుకంటే నేను బోధించినప్పుడు మీరు నా వాక్యాన్ని అనుసరించలా, మీరు లోబడలా, నేను ఏది విడిచిపెట్టబడి దాన్ని మీరు విడిచిపెట్టలా, మీ విధానం ప్రకారం మీరు ఉన్నారు, మీరు మార్చుకోలేదు, అందువల్ల మీరెవరో నాకు తెలియదు. లేదండి మేము ఇలాగ అద్భుతాలు చేసాం, మహత్కారం చేసాం, సూచక్రియలు చేసాం, ప్రపంచంలో సువార్త ప్రకటించాను. అక్రమము చేయవాళ్ళారా మీరెవరు ఎరుగను. ఒక్క మాటతోటి తీసిపడేస్తాడు. అయ్యో మేము ఇంత చేసాం, అంత చెందాం, నువ్వు ఒక్క మాటతో అలా తీసిపడేస్తే అలా కుదిరిద్దండి, అది అంతే అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ చూడండి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబును
సకల ప్రవక్తలను సర్వశక్తిమంతుని రాజ్యంలో ఉండుటయు, ఈ శేషము సర్వశక్తిమంతుని రాజ్యములో నీతి సమాధానం పరిశుద్ధాత్మేంద్ర ఆనందం కలిగిన ఆ రాజ్యములో ఈ ఇరుకు మార్గములో ఉన్నవారు, ఈ కష్టపడినటువంటి వారు ఆ రాజ్యంలో ఉంటారు. అందుకు ఆయన అంటాడు, వీళ్ళు భూమి మీద బహుగా శ్రమపడ్డారు కనుక ఆ లాజరు గురించి చెప్తూ ఇప్పుడు నెమ్మది పొందుతూ ఉన్నారంట, విశ్రాంతి పొందుతూ ఉన్నారన్నాడు. కష్టపడ్డారు కాబట్టి, వాక్యము కోసమై నిందలు పడ్డారు, శ్రమలు పడ్డారు, ధృవీకరించబడ్డారు. వీళ్ళ కోసమే ఆయన ఆ యొక్క విశ్రాంతిని, ఆ వేయన పాలనని, అందుకని వీళ్ళు విశ్రాంతి పొందుతున్నారంట. అదే ఆ పరిచయుడి దగ్గరకు వచ్చేటప్పటికి చూడండి, అతడు చీకటిలోని త్రోసివేయబడ్డాడు, శ్రమ కాలంలోని త్రోసివేయబడ్డాడు. చూడండి వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి. మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు, చూడండి, మీరు ఏడ్చుచూ పండ్లు కొరుకుతూ ఉందురు. వెలుపలికి ఉండిపోతారు, శ్రమల్లో ఉండిపోతారు. పెండ్లి విందు వెలుపులో ఉంటారు. పెండ్లి విందు వెలుపులో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రమనే. పెండ్లి విందు లోపలంటే మధ్యాకాశంలో ఉంటారు 3.5 సంవత్సరం. కింద ఏముండో చెప్పండి, శ్రమలు ఉంటాయి. వెలుపులు ఉన్నవాళ్ళు, లోపల ఉన్నవాళ్ళు. లోపల అక్కడ ఉంటారు. అక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరితో పాటు ఇరుకు మార్గంలో ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు, ఆయన చిత్త ప్రకారం నడిచిన. వీళ్ళు విశాల మార్గంలో ఉన్నోళ్ళు ఆయన చిత్త ప్రకారం నడవన, వాళ్ళ ఆలోచన ప్రకారం నడిచారు. అది ఆయన చిత్తమా, ఆయన వెళ్ళమన్నాడా లేదా, ఆయన ఉండమన్నాడా లేదా అని ఆయన చెప్పినట్లు చేయకుండా వీళ్ళు ఇష్ట ప్రకారంగా చేసుకుంటే లేదు. అప్పుడు ఏమైపోయారు, విడిచిపెట్టబడ్డారు, ముగ్గురుతో పడిపోయారు, ప్రమాదంలో పడిపోయారు. నేను అమ్మని అద్భుతాలు చేసే మహత్కార్యాలు చేసాము, మీరెవరో నాకు తెలియదు అన్నప్పుడు పళ్ళు కొరికేస్తున్నారు ఆయన. మేము ఇంత చేసాం, అంత చేసాం, ప్రపంచానికి సువార్త ప్రకటించాం, రోగులను స్వస్థపరిచాం, చనిపోయిన వాళ్ళు లేపబడ్డారు మేము చేసినప్పుడు. అలాగా అనేక కార్యాలు జరిగాయి. ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నారేంటి అని ఆయన మీద పళ్ళు కొరుకుతారు. చాలా భయంకరమైన శ్రమలు వచ్చేస్తాయి. చాలా కోపగించుకుంటారు ఆయన మీద, సర్వశక్తిమంతుని మీద. రేపు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మెసేజ్ గురించి తెగ బోధించేస్తున్నారు. కానీ ఈ సతీష్ కుమార్ కావచ్చు, జాన్ వెస్లీ కావచ్చు, ఇంకొకరు చాలామంది మా యేసయ్య, మా మెస్సయ్య, మా మెస్సయ్య, మా యేసయ్య అంటున్నారు. ఇప్పుడు రేపు విడిచిపెట్టబడిన తర్వాత ఆయన మీదే వీళ్ళు కోపడతారు, ఆయన మీదే పళ్ళు కొరుకుతారు, అలా మారిపోతారు వీళ్ళు ఇప్పుడు. కాబట్టి పిల్లరా, శేషమే రక్షించబడును. ఆ శేషంలో నీవు ఉన్నావో లేదో ఆలోచించండి. కాళ్ళ వంచుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. ఆ కొద్ది మందిలో నీవు ఉన్నానని ఒక నమ్మకం కలిగి ఉండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కొద్ది మందిలో నీవు ఉండాలి. బయలుకు మోకాళ్ళు లేని వారు కొద్ది మంది. మనం కూడా ఏ దుర్బోధకి మోకరిల్లకుండా వేకు నక్షత్రం వైపు చూసి మనం ప్రయాణం చేస్తాం. 7,000 మంది ఉన్నారని ఈనాడు బహు కొద్ది మంది మాత్రమే, లోకకాలంలో 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. లోతు దినాల్లో 3 మాత్రమే రక్షించబడ్డారు. మోషే కాలంలో 2 మాత్రమే కానానికి వెళ్ళారు. ఏలియా దినాల్లో ఏలియా ఒక్కడే ఆరోహణమయ్యాడు. ఆనోకు కాలంలో ఆనోకు ఒక్కడే పైకి వెళ్ళిపోయాడు. దానియేలు కాలంలో దానియేలు రక్షించబడ్డాడు. సత్యం వైపు ప్రతి కాలంలో నిలబడింది కొద్ది మంది, అబద్ధం వైపు అనేక మంది ఉన్నారు, లోకం వైపు అనేక మంది ఉన్నారు. సత్యం వైపు ఉన్నది కొద్ది మంది, ఆయన ఆరాధన వైపు ఉన్నది కొద్ది మంది, ఆయన వాక్యం మీద నిలబడినది కొద్ది మంది. మిగతా వాళ్ళందరూ కూడా లోక సిద్ధాంతాల వైపు, లోక ఆచారాల వైపు, లోక జనుల వైపు, లోక కార్యాల వైపు, ఈ ధనము వైపు, పనికి మారిన లోక పాపం వైపు ఆయన వధువు మాత్రమే ఆయన వైపు నిలిచాడు. ఏదోనులో ఆదామోవలు తమ సొంత నిర్ణయం తీసుకున్నారు, వాక్యానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఇస్కరియోతు యోధ సర్వశక్తిమంతుని వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాడు.
మోషే కాలంలో ఇజ్రాయేలు యెహోషువ కార్యములు తప్ప మిగతా వారందరూ కూడా సర్వశక్తి మంత్రులకు విరోధమైన ఆలోచన చేశారు. ప్రతి కాలంలో కూడా ఆ విధంగా జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మనుషుల కోసం చేస్తున్నావేమో, నీ బంధువుల కోసం అది చేసిన తప్పు కాదులే, ఇది చేసిన తప్పు కాదులే అని నీవు ఆ యొక్క అన్యులు చెప్పినటువంటి ఆచారాల ప్రకారం నడుస్తున్నావేమో, శాఖ సిద్ధాంతాల ప్రకారం నడుస్తున్నావేమో. వీడు మావాడనుకొని మా అన్న, మా తమ్మ, మా బామ్మడితో, మా యొక్క తోడలుడో, లేకపోతే మా అక్కో, మా బావో, ఇలాగా నీవు ఆ బంధు ప్రీతితో నడుస్తున్నావేమో. జాగ్రత్తగా వాక్యాన్ని మీరిపోతున్నావేమో ఆ బంధు ప్రీతితో. హల్లెలూయా. నీలో ఇంకా బంధు ప్రీతి చావలేదు. ఆ మమకారాలు చావలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది మావాడే, మావాడే, నీకు ప్రతివాడు నీవాడే. ఆయన వధువుకైతే ఆయన ఒక్కడు మాత్రమే. నీకు లోకంలో అనేక మంది ఉండొచ్చు, కానీ ఆయనకు మాత్రం, ఆయన వధువుకు మాత్రం ఆయన ఒక్కడే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకవైపు కాదు, వాక్యం కోసం నిలబడాలి. వాక్య వ్యతిరేకమైన వాటిని నీవు లోబడద్దు, అవి నీకు గురి అయిపోతాయి. ఓ నీతిమంతుడుగా జీవించు, పరిశుద్ధుడుగా జీవించు, అతి పరిశుద్ధుడుగా మారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యంలో లోకాన్ని ప్రేమించేవారు ఉండరు. లోక సంబంధమైన వారి మీద మనసు కలిగిన వారు ఆయన రాజ్యంలో ఉండరు. పూర్తిగా ఆయన మీద మనసు కలిగి ఉండే కాలం ఇదే. పూర్తిగా ఆయన తప్ప మరి దేనిని ప్రేమించినటువంటి కాలం ఇదే. పరిపూర్ణంగా సమస్త కార్యాలు వాక్యం మీద నిలబడి నెరవేర్చే కాలం ఇదే. ఎల్లప్పుడూ ప్రార్థించే కాలం ఇదే. ఏడుదలతో ప్రార్థించే కాలం ఇదే. వాక్యములకు సంపూర్ణముగా లోబడి ఏ పాపము లేకుండా జీవించే కాలం ఇదే. ఈ సమయాన్ని నువ్వు కనుక నిర్లక్ష్యం చేస్తే ఆయన యొక్క అపరంజి వంటి పాదములు నిన్ను తొక్కివేస్తాయి. ఆ యూదాగోత్రుల సింహం యొక్క పాదములు నిన్ను చీల్చివేస్తాయని గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు వాక్యం విన్నప్పటికీ మార్పు పొందకపోతే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శేషమే రక్షించబడు. సమయాన్ని ఆయన కోసం సద్వినియోగం చేసుకోవాలి. ఓ నీ ఖాళీ ఉన్నప్పుడే కాదు, ఆయన పరిశోధించినప్పుడు కూడా ఆయన కోసం నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీవు కూడా అంతగా ఆయన్ని ప్రేమించాలి. ఆయన నిన్ను ప్రేమించాడు కనుకనే ఆయన నీ కోసమై కలవరి శిలువలో రక్తమును చిందించి ఇప్పుడు తనతో నివసించడం కోసమై తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు ఆయన. మరి నీవు కూడా ఆయన నీ పట్ల చూపించిన ప్రేమ నువ్వు చూపించాలి. ఆయనతో పాటు వెళ్ళడానికి ఇష్టపడాలి. ఆ రెబ్బ కావాలే, ఓర్పు వలె ఉండొద్దు, రూతు వలె ఉండు. ఓర్ప లోకము కావాలనుకుంది, రూతు లోకమంతా అనుకుంది, ఇశ్రాయేలు కావాలనుకుంది. అందుకనే
ఆమె యొక్క బీజముల నుండే మెస్సయ్య వచ్చాడు. అనగా ఆమె యొక్క గర్భం, ఆమె యొక్క దానిలో నుండే, ఆ వేరులో నుండే మెస్సయ్య వచ్చాడు. దావీదు ఓ మెస్సయ్య ఈ విధంగా వచ్చాడు. కాబట్టి నువ్వు ఆలోచన చేయాలి. ఇంకా సమయం ఉందలే, కాలం ఉందనుకుంటున్నావేమో. అది తప్పు కాదులే, ఇది తప్పు కాదులే అని లోకాన్ని సంతోషపరచడం కోసం, లోకంలో పాపులను ఆనందపరచడం కోసం, వాళ్ళని సంతోషపరచడం కోసం, వాళ్ళని తృప్తిపరచడం కోసం బ్రతుకుతున్నావేమో. నువ్వు ఆయన దుఃఖింపజేస్తున్నావనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఆ సర్వశక్తుల కోపం నీ మీద రగులుకుంటుందనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు సుమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. శేషమే రక్షించబడును. ఆ శేషంలో నీవు ఉన్నావా? కొద్ది మంది మాత్రమే రక్షించబడతారు. పొట్టులో నుండి చెరగగా శేషం వస్తుంది. ఆ శేషమే రక్షించబడుతుంది. అదే గోధుమలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాళ్ళందరూ ప్రార్థనకి వెళ్ళారా లేదని వాళ్ళని చూసి వీళ్ళని చూసి రావడం కాదు సుమా. ఆత్మను బట్టి రావాలి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి జరగాలి. వాళ్ళు వెళ్ళారో లేదు చూసినా, అప్పుడు వాళ్ళు వెళ్తే మనం వెళ్దాం, వాళ్ళు వెళ్ళకపోతే మనము మానేద్దాం. అది పరిశుద్ధాత్మ నడిపింపు కాదు. అది మనుషులను బట్టి నడుస్తున్నావు నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు. ఓ నీ నామానికే ఘనత, నీ నామానికే ఘనత, నీ నామానికే మహిమ. ఓ సర్వులందరూ రెండు చేతుల పైకి స్తుతించాలి మన తండ్రిని. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత మా తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, ఈ మహిమ గల పాదములు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఈ ఉదయం వేళ మీరు మాతో మాట్లాడారు. శేషమే రక్షించబడును నాయనా. వధువు సంఘాల్లో బ్రహ్మాంగారు వర్తమానం నమ్మినట్టు అనేక మంది కనబడవచ్చు, ప్రపంచంలో అనేక మంది కనబడవచ్చు. కానీ వారిలోని తెల్లవారుజామున శేషమే రక్షించబడునని, వేకు నక్షత్రం ద్వారా బహుకొద్ది మంది మాత్రమే రక్షించబడతారని మేము చూస్తున్నాము నాయన. అనేక మంది వధువు రాకడనేటువంటి, వధువు ద్వారా నీతి సూర్యుడు రాకడ జరుగుతుందని ఆ బయలు బోధకు అనేక మంది మోకాళ్ళుని ఉన్నారయ్యా. ఆ యెజబెల్ నాడు బ్రహ్మాంగారు వర్తమానంలోని ఆ సంఘాల్లోకి వచ్చిందని ఎరగని గుడ్డితనములో ఉన్నారు నాయన. ఆనాడు ఇజ్రాయేల్ కూడా గుడ్డితనములో ఉండి మేము అబ్రహాము పిల్లలమి, అబ్రహాము సంతానము, మేము నీతిమంతులవి అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు అయ్యా సర్ప సంతానం అని ఎరగని వాళ్ళుగా ఉన్నారు నాయన. తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు నాయన. ఈనాడు కూడా సంఘాలు వాళ్ళు యెజబెలు బోధలో నడుస్తూ మేము ఆయన వధువని చెప్పుకుంటూ భ్రమపడుతూ వెళుతూ ఉన్నారు, మోసపోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రపంచంలో ఇరుకు మార్గంలో నడిచే బహుకొద్ది మంది మాత్రమే రక్షించబడతారు. విశాల మార్గంలో అనేక మంది విడిచిపెట్టబడతారు. ఇది ఆయన వాక్యము.
నాయనా సహాయం చేయండి. ఓ కష్టమైన మార్గం అయినప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాం కనుక మాకు అది కష్టము కాదు నాయన. నిన్ను ప్రేమిస్తున్నాం కనుక మాకు అవి కష్టము కాదు. నిన్ను ప్రేమించిన వారికైతే ఇవన్నీ కష్టం. నిన్ను ప్రేమిస్తున్నాం కనుక నీ కోసం దేన్నైనా మేము ఆ యొక్క వాక్య వ్యతిరేకమైన దాన్ని విడిచిపెడతాము నాయన. ఎందుకంటే నీకు ఇష్టము కానిది ఏది మాకొద్దు. నీకేది కావాలో మాకు అది కావాలి. నీకు అక్కర్లేనిది ఏది మాకొద్దు నాయన. నీకేది కావాలో అదే కావాలి. నీకు అక్కర్లేనిది ఏది మాకు. ఓ సహాయం చేయండి. బిడ్డలు దీవించి ఆశీర్వదించి నాయనా ప్రపంచం నుండి ఎత్తబడే బహు కొద్ది మందిలో ఈ బిడ్డలందరూ కూడా ఉండడానికి సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావం పొందుకోమని నజరేయుడైనటువంటి యేసు మెస్సినారు మిక్కిలిగా బ్రతిలాడు చదువుచున్నాము. ఆమేన్.